అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తి నందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఏ పుస్తకంలో మరొక అధ్యాయంలోంచి మరో వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభు వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాల్లో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ, 3 దినాల మంచి కూడికల్లో చివరి దినం ఆయన సన్నిధిలో ఆయన వాక్య సముఖమున చేరి రావడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, మరి నేను కూడా ఈ మంచి కూడికల్లో ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశం కలిగించిన దేవునికి, సావాస నాయకులకు, దేవుని సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు, ఈ గొప్ప పరిచర్యలో ఉన్న కుటుంబాలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. నేను ఆరంభంలోనే చెప్పాను, ఈ 3 పగటిపేట కూడికల్లో ఏం చెబుతానో ముందుగానే మీకు తెలియజేశాను. మొదటి రోజు ఉదయం ఆత్మను పొందిన మనుషుడు యెహోషువ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మను పొందిన మనుషుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. గతించిన దినం ఆత్మతో నడిపించబడిన కుటుంబం. దాని కొరకు ఆయా స్థలాలలో దేవుని వాక్య భాగాలు తీసుకుని, మన కుటుంబాలు ఒక చేను వంటివి, మన కుటుంబాలు ద్రాక్ష తోట వంటివి. అయితే చేనులోనూ ద్రాక్ష తోటలోనూ వలిసి ఉన్న ముళ్ళ తుప్పలు చూడాలి, మరి అల్లుకుంటున్న దురద గుండ్లను పారేసేయాలి, పడిపోయిన రాతి గోడల్ని మళ్ళీ తిరిగి కట్టుకోవాలి. లేదా సోమరులమై కొంచెం సేపు కొనుకుతాము, కొంచెం సేపు నిద్రపోతాము, మరి కొంచెం సేపు కాలు ముడుచుకుంటాము అని మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆత్మ నియంత్రణలో మన కుటుంబాలు ఉంచుకున్నట్టు కాదు. కాబట్టి అలాగ పరిశుద్ధాత్మ దేవుని నియంత్రణలో మన కుటుంబాలు ఉండకపోతే కలిసిపోయే ముళ్ళ తప్పలు ఎలా ఉంటాయో చెప్పాను. అల్లుకుంటున్న దురదగుండ్లు ఇంట్లో అది కూడా చెప్పాను, అదే దూలగుండ్లు. చివరికి పడిపోయిన రాతి గోడలు అవి కూడా చెప్పాను. అవి నిర్మించుకునే పద్ధతి మోషే ఇశ్రాయేలు కుటుంబాలకు చెప్పిన సంగతి సంఖ్యాకాండం 9వ అధ్యాయంలోంచి మీకు వివరించాను. మీతో మాట్లాడే ఈ చివరి వర్తమానం, ఈ పూటకు ఈ చివరి వర్తమానం. మరి వర్తమానం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే పని నాకు లేదు. మరి ప్రభు చిత్తమైతే ఎక్కడైనా కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. వస్తారు కదా. ఏంటో కొన్ని మొక్కలు విచారంగా ఉంటేను భయం వేస్తా ఉంది.
వస్తారు కదంతా. మరి ఇంకేం కొంచెం నవ్వండి మొఖాల్లో. ఆ! చాలా సంతోషం. మరి ఈ పూట మనం ఆత్మతో నింపబడిన సంగమను గూర్చి మనం ఆలోచిస్తాం. నేను ముందే ఎందుకు చెప్పాను అంటే, మీరు ప్రార్థిస్తూ ప్రభు తన వాక్య వెలుగులో మన స్థితిగతులు చూపించేదానికి భారంతో, ఇష్టంతో మీరొస్తారు అని నేను చెప్పబోయే సందేశాల యొక్క శీర్షికలను నేను ముందుగానే మీకు తెలియచేశాను. కనుక ఆత్మతో నింపబడిన సంఘం దాని గురించి మనం ఈ పూట మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం విందాం. మొదటగా మిమ్మల్ని అందరినీ మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ స్థలములో జరుగుతున్న కూడికలో మీరు క్రమశిక్షణతో కూర్చునే విధానం, దేవుని వాక్యాన్ని రాసుకోగలిగిన వారందరూ రాసుకుంటూనే కనబడుతున్నారు. మీరు వాక్యమైన తర్వాత కూడా చక్కగా స్పందిస్తూ మీ దగ్గర ఆ వైబ్రేషన్స్, ఆ కదలికలు కనబడడం మరి మాబోటి వాక్య సందేశకులకు అదెంతో ప్రోత్సాహకరం. కొంతమంది వింటూనే ఉంటారు గాని వాళ్ళ దగ్గర ఏ కదలికలు ఉండవు. పొలములో కొనడానికి వేస్తారు చూడండి, కొలతలకు వేస్తారు చూడండి రాళ్ళు, నల్ల రాళ్ళు. కొంతమంది అట్లాంటి నల్లరాళ్ళలాగా అలా కూర్చుంటారు. ఇలాంటోళ్ళు ఉంటే వాక్యం చెప్పే వాళ్ళకి ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది. ఒక మాట మీతో చెప్పి ప్రార్థించి నా సందేశాన్ని ఆరంభిస్తాను. గాలున్న బంతి గోడ కుట్టేయమనుకోండి, అది మళ్ళీ తిరిగొస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అది ఒక పేడ ముద్దను గోడకేసి కొట్టామనుకోండి, మళ్ళీ తిరిగి రాదు, అక్కడే ఉండిపోతుంది కదా. అలాగనే చాలా మంది గాలున్న బంతిలాగా స్పందిస్తుంటారు, సంతోషం. మరి కొంతమంది పేడ ముద్ద క్రైస్తవులు ఉంటారు, వాళ్ళకి కదిలికలు ఉండవు. ఏదో అట్లా విగ్రహాల్లా కూర్చొని ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఏం తీసుకుని పోయారు, ఏం విన్నారు అంటే కూడా చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. అలాంటి దుస్థితి నుంచి దేవుడు ఈ సావాసములున్న సంఘాలను, కుటుంబాలను, మరి సేవకులు, సంఘ సావాస నాయకులు మిమ్మల్ని పెంచుతున్నందుకు నేను ప్రభువుని ఇక్కడే కాదు, నా గదిలో కూడా ప్రభువుని మిమ్మల్ని బట్టి స్తుతించి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మరి ఆత్మతో నింపబడిన సంఘాన్ని గూర్చి మనం ఆలోచిస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మా పరమ తండ్రి, మా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఈ స్థలములో మేము ఇలా కూడి రావడం ఇది మాకు యాదృచ్ఛికం, అకస్మాత్తు అయితే అవ్వచ్చేమో గాని ఈ ప్రణాళికలో ఇది జగత్పునాది వేయబడక మునిపే మీరు నిర్ణయించి మాకు ప్రసాదించిన సమయాలు అని మనసారా మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తూ, సువార్త దళం పరిచర్య నాయకత్వాన్ని బట్టి, సేవకులను బట్టి, సంఘాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభువా మరి పగటిపూట నాకు చివరి కూడికలో ఈ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని, బలహీనుడను నిష్ప్రయోజకుడనైన నీ దాసుడను నన్ను బలపరిచి వారి క్షేమం కొరకు వాడుకొనుము. ప్రభువా ఈ నామానికి మహిమ రావాలి, మాకు మేలు కలగాలి. అందుకొరకు నన్ను మమ్మల్ని వంచండి, మమ్మల్ని విరచండి. మా సంఘాలను మీరు ఆశీర్వదించండి. మా సంఘాలను వంచండి, సంఘాలను విరవండి. మేమున్న సమాజానికి స్వస్థత కలిగించండి. మేలుతో నింపమని మమ్మల్ని మేము దయగల కృపగల నీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఈ సమయం మమ్మల్ని మేము నీ బలమైన హస్తాలకే అప్పగించుకుంటూ క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథం ఏ దేవుని గురించైతే మాట్లాడుతుందో, మనమంతా ఏ దేవుని యందైతే విశ్వాసం ఉంచామో అంటూ ఒక నిత్య సంకల్పం ఉంది. దీన్ని గాడ్స్ ఎటర్నల్ పర్పస్ అంటాం. దేవునికి ఒక నిత్య సంకల్పం ఉంది. ఏమిటి ఆ నిత్య సంకల్పం అంటే,
ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే అబ్రాముతో దేవుడి వాగ్దానం చెప్పాడు. నీ యందు నీ సంతానము ద్వారా నేను భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తాను అన్నాడు. కనుక దేవుని యొక్క నిత్య సంకల్పం భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి. అలా అయితే ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు స్థాపించుకున్న ఒక సాధనం, అది క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘమే భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు స్థాపించిన వ్యవస్థ. దీనికంటే ముందు దేవుడు 2 వ్యవస్థలు స్థాపించాడు, కానీ ఇవి ఎక్కువ రోజులు ఉండలేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. అది ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేసరికి అది కుప్పకూలిపోయింది. అటు తర్వాత దేవుడు మానవ ప్రభుత్వ వ్యవస్థను స్థాపించాడు. అది కూడా ఆదికాండం 9వ అధ్యాయంలో మొదలు పెడితే అది 11వ అధ్యాయంలోనే కుప్పకూలిపోయింది. తర్వాత పెంతెకోస్తు దినమున ఆయన స్థాపించిన మరో వ్యవస్థ, అది క్రైస్తవ సంఘ వ్యవస్థ. దీని ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించుకోవాలని దేవుని యొక్క పరమ సంకల్పం. ఈ సంకల్పం ఎరగకుండా సంఘములో మనం బ్రతకడం అది కొంత నేరమే అవుతుంది అని నా మట్టుకు నేను భావిస్తా ఉన్నాను. సరే ప్రియులారా, భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించడం ఆయన ప్రణాళిక కాబట్టి పెంతెకోస్తు దినం సరికి భూమి మీద ఉన్న మనుషులను 4 భాగాలుగా విభజించవచ్చు అని చెప్తాను. పెంతెకోస్తు దిన సమయానికి ఈ భూమి మీద 4 రకాల మనుషులు ఉన్నారు. ఒక రకం మనుషులు యూదులు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదుల మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి సంఘము అనే వ్యవస్థలోనికి వారిని లాక్కున్నాడు ఆశీర్వదించడానికి. అటు తర్వాత పెంతెకోస్తు దిన సమయానికి ఉన్న మరో జనం, వారు సమరయులు, వారు యూదులు కాదు. కనుక వారి మీదను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని కూడా సంఘంలోనికి తీసుకున్నాడు. అది అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తాం. అటు తరువాత పెంతెకోస్తు దినానికి ఉన్న 3వ జనం, వారి అన్యులు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో అన్యుల మీదకు వచ్చి వారిని సంఘములోకి లాక్కున్నాడు. అంటే అక్కడ యూదులు, తరువాత సమరయులు, తరువాత అన్యులు. అటు పిమ్మట పెంతెకోస్తు తరువాత దినాలలో ఉన్న మరొక గుంపు ఉంది భూమి మీద. ఆ గుంపును మనం అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చూస్తాము. వారే బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు. అందులో యూదులుంటారు, సమరయులుంటారు, అన్యులుంటారు. కాకపోతే భూమి మీద వాళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు అయిపోయినారు. కనుక అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో వారి మీదకని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని సంఘములోనికి ఆయన చేర్చుకున్నాడు. గమనించారా? భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించేందుకు దేవుడు పెట్టుకున్న వ్యవస్థ, సాధనం, అది క్రైస్తవ సంఘం. అందుకనే యూదుల్ని 2వ అధ్యాయంలో లాక్కున్నాడు, సమరయుల్ని 8వ అధ్యాయంలో లాక్కున్నాడు, అన్యుల్ని 10వ అధ్యాయంలో లాక్కున్నాడు, బాప్తిసమిచ్చే యోహాను శిష్యులను 19వ అధ్యాయంలో లాక్కొని భూమి మీద ఉన్న సమస్త జనులను సంఘములోకి తీసుకుని వచ్చి నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు ఖరారు చేశాడు. అందుకనే సంఘం దేవుని యొక్క నిత్య సంకల్పానికి సాధనం. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉన్న అనేకులకు సంఘం అంటే ఏంటో అర్థం కాక సంఘమును గౌరవించడము రాదు, సంఘమును ప్రేమించడము రాదు, సంఘములో సరైన సభ్యులుగా వారు నిలబడ్డము చేత కాదు, సంఘములో వారు సభ్యులై దేవుని నిత్య సంకల్పానికి వాడబడ్డము వీలుగా చేత కాదు. ప్రభువు సంఘమును ప్రేమించినాడు. ప్రభువు సంఘము కొరకు రక్తం కార్చాడు. ప్రభువు సంఘము కొరకు తన ప్రాణమే ఇచ్చాడు.
ఈ సంఘం మీదకు. అందుకని దుష్టుని యొక్క దాడులు ఇన్ని అన్నీ కావు. అయితే ఎన్ని దాడులు వచ్చినా గాని 2000 సంవత్సరాలుగా సంఘం ఇంకా భూమి మీద నిలిచింది. కారణం ఏంటి? 2వ అధ్యాయంలో ఆరంభించబడిన కుటుంబ వ్యవస్థ 3వ అధ్యాయానికే కూలిందిగా. మరి 9వ అధ్యాయంలో నోవా ద్వారా ఆరంభించబడిన మానవ ప్రభుత్వ వ్యవస్థ నిమ్రోదు చేత 11వ అధ్యాయంలోని కూలిందిగా. మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ప్రారంభించిన సంఘ వ్యవస్థ ఎందుకు కూలిపోలేదు? ఇక సజావుగా 2000 సంవత్సరాలు దాటిన అది ఎందుకు నిలిచి ఉంది? అనేక దాడులు తట్టుకుంటూ. ప్రియులారా, అది నిలిచి ఉండడానికి గల కారణాలు నేను కొన్ని చెప్తాను, వినండి. ప్రియులారా, ఈ సంఘం ఇంకా సజావుగా కాపాడబడుతూ ఉండడానికి గల కారణం, దీని శిరస్సు పరలోకమందున్నాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. దీని పర్యవేక్షకుడు, సూపర్వైజర్ సంఘములో ఉండి పనిచేస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంఘమునకు పోషణ దేవుడు తన వాక్యమునే ఇచ్చినాడు. ఇది 3వది. ఈ సంఘమునకు కాపలాదారులుగా ఈ వాక్య సేవకులను దేవుడు నియమించినాడు. దీని శిరస్సు అక్కడ ఉండగా, దీని పర్యవేక్షకుడు మధ్య నుండి పనిచేయగా, దీని పోషణ దేవుని వాక్యమై ఉండగా, దీని కాపలాదారులు వాక్య సేవకులై ఉండగా, దీని మీద దుష్టుడు చేసినన్ని దాడులు ఇక దేని మీద దుష్టుడు చేయలేదేమో. ఇన్ని దాడులకు తట్టుకుంటూ కూడా 2000 సంవత్సరాలైనా ఈ సంఘం సజావుగా ఉంది. ఆ కారణాలు 4 చెప్పాను. అటువంటి సంఘములో నేనొక సభ్యుణ్ణి, అటువంటి సంఘములో మీరొక సభ్యులు. అయితే ఈ సంఘం అది క్రమేపీ అభివృద్ధి చెందుతూ, అది విస్తరిస్తూ, వ్యాపిస్తూ, అది అలాగ నేటి వరకు తీరాల్లో మన వరకు వచ్చేసింది సంఘం. అలా రావడానికి గల కారణం ఏంటనంటే, ఇది ఆత్మతో నింపబడిన సంఘం. కనుక ఈ ఉదయకాలం నా సందేశం ఆత్మతో నింపబడిన సంఘం అనే శీర్షిక కింద నా సందేశం మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఈ రోజున చాలా మంది మాది గొప్ప సంఘాలు అని చెప్పుకుంటారు. దేన్ని బట్టి గొప్ప సంఘం అంటున్నారు మీరు అంటే, మా సంఘానికి 1000 మంది వస్తారండి అనే వాళ్ళు ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది, 8,000 మంది, 5,000 మంది, 3,000 మంది మా సంఘానికి వస్తారు, మా సంఘం ఎంత గొప్పదో అంటారు. కానీ బైబిల్ పరిభాషలో సంఘమునకు ఎక్కువ సభ్యులు వస్తే అది గొప్ప సంఘం అని బైబిల్ చెప్పబడలా. ఇంకో విడ్డూరమైన విషయం చెప్పనా? మన తెలుగు క్రైస్తవులకు వివేచన లేక ఎక్కువ మంది జనాలు పోగేసేవాడు పెద్దయ్య గారు అయ్యాడు, తక్కువ మందితో సేవ చేసేవాడు నీ కనుదృష్టికి పిల్లయ్య గారు అయినాడు. కానీ మీకు ఒక విషయం చెప్పనా? అపోస్తలుడైన పౌలు సేవను 2 భాగాలుగా విడగొట్టాడు. అందులో ఒక రకం సేవ బంగారము, వెండి, వెలగల రాళ్ల పరిచర్య. మరో సేవను ఏమన్నాడంటే గడ్డి, కర్ర, కొయ్య కాలు పరిచర్య. ఒక చిన్న విషయం చెప్తాను, నాకు జవాబు ఇవ్వండి. బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఎన్నుంటాయి? మాట్లాడరే. చీరాలు అంతుంటాయా? ఎవరి దగ్గర ఉన్నా కొంచెమే ఉంటాయి. బంగారం, వెండి, వెలగల రాళ్ళ లాంటి పరిచర్య సంఘాలు అది కొద్దిమంది సభ్యులతోనే ఉంటాయి. కానీ గడ్డి, కర్ర, కొయ్యకాలు ఎంత ఉంటాయి? కావలసినంత ఉంటాయి. ఏమంటే ఎన్నైనా పోగేసుకోవచ్చు, ఎంత గడ్డి అయినా, ఎంతైనా పోగేసుకోవచ్చు కర్రలు, ఎంతైనా పోగేసుకోవచ్చు కొయ్యకాళ్ళు. కాబట్టి ప్రియుల, రెండిటి మీద అగ్ని వస్తుంది ఒక రోజున. బంగారం, వెండి, వెలగరాళ్ళ మీద అగ్ని వస్తుంది, గడ్డి, కర్ర, కొయ్యకాల మీద కూడా అగ్ని వస్తుంది. ఈ రెండును కాలిస్తే కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలి బూడిదే కనబడుతుంది. వెండి, బంగారాలు, వెలగరాలు కాలినవి నిలిచే ఉంటాయి. ఈ రోజున క్రైస్తవులకే బుర్ర లేక కొంతమంది జనమండి ఆ సంఘములో, ఎంత గొప్ప సంఘమో అంటారు. ఓసే పిచ్చి మొఖమా, ఎక్కువ మంది జనం ఉంటుంది గొప్ప సంఘం కాదు, అదొక పనికిమాలిన సంఘం, అది సంఘమే కాదు. సంఘం అంటే కాపరికి విశ్వాసులకు సంబంధంతో జరిగేది. కాపరి సంఘముతో మమేకమైతూ బతికినప్పుడే అది సంఘం. అంతేగాని నేను అద్దాల మేడలో కూర్చొని ఇలాంటి డివైస్లు ఎదురుగా పెట్టుకొని నేను తెర మీద బొమ్మాడిస్తే ఎక్కువ మంది జనం వస్తే అది గొప్ప సంఘం కాదు. ఈ బుర్రలేని క్రైస్తవులంతా అది గొప్ప సంఘం అనుకుంటున్నారు. అదేంటో ఈ విచారకరమైన వాక్యం చదవరుగా.
చదివితే సంఘం అంటే ఎలా ఉంటుందో మనకు అర్థమయ్యేదానికి మా మందిరంలోంచి ఎవరైనా హైదరాబాద్కి వెళుతూ ఉంటే మీరు ఎక్కడ వెళ్తారు, మీరు ఎక్కడ కాపురం ఉంటారు అని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక చిన్న సంఘం ఉంటే తెలుసుకొని ఆ సేవకుడి ఫోన్ నెంబర్ తీసుకొని మా ఊరి నుంచి మీ ప్రాంతానికి వచ్చారండి, రక్షించబడ్డారు, వారు మీ సంఘములు ఉంటారు, పరిచర్య చేస్తారు, వారి సాక్ష్యాలు మంచివి, మీరు వాడుకోండి అని సేవకులు చెప్పి పంపిస్తుంటా. అలాగా కుటుంబాన్ని పంపిస్తేను హైదరాబాదులో కొద్ది రోజులు వెళ్ళింది మహాతల్లి. సడన్గా వెళ్ళడం మానేసిందంట భర్త పిల్లలతో. ఆ సేవకుడు ఫోన్ చేశాడన్న ఆ ఫ్యామిలీ రావడం మానేసింది అని చెప్పాడు. సరే నేను ఎట్లా కోకటపల్లి వస్తున్నానులేండి, వాళ్ళు పిలిపిస్తాను మాట్లాడతానని చెప్పి ఆ కొద్ది రోజుల్లోనే వారం రోజులకే పోయా. ఆ ఫ్యామిలీని పిలిపించాను. ఏమ్మా మీరు మందిరానికి వెళ్ళటం మానేశారంట, సంఘానికి ఎందుకు పోలేదంటే, అన్నా అది సంఘం అన్నా 35-40 మంది ఉంటారన్నా. మరి ఎక్కడ పోతున్నామమ్మ నువ్వంటే 10,000 మందితో ఆరాధన అన్న, అక్కడ పోతున్నానంది. ఎందుకమ్మా వెళ్తున్నామంటే పరలోకములాగుందంది. పరలోకంలాగుందా ఏంటి? సేవకుడు నీతో వచ్చి మాట్లాడా? నీ కష్టం తెలుసుకుంటున్నాడా? నిన్నేమైనా శిష్యురాలుగా సిద్ధం చేస్తున్నాడా? నీ భర్తనేమైనా శిష్యుడిగా తయారు చేస్తున్నాడా? మీరు దేవుని సేవకు అక్కడ మీరేమైనా ఉపయోగపడుతున్నారా? మీ డబ్బులు ఇవ్వడం తప్ప మీరు ఎట్లా ఉపయోగపడుతున్నారంటే, మీరు అలా అనకండి అన్నా, అది పరలోకములాగుందంది. దేనికమ్మా పరలోకం అంటే ఆవిడంటది, ఎంత జనమోనన్నా అంది. ఓహో, ఆ జనం ఎక్కువ ఉంటే అది పరలోకంలాగా నీకు అనిపిస్తే నరకానికి వెళ్ళి ఇంకెక్కువ మంది ఉంటారు. నరకానికి పోరాదా ఎక్కువ మంది ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్పి పంపించాము, మీకు ఇక్కడ ఏమి నేర్చుకున్నారు మా దగ్గర అని చెప్పి కొద్దిసేపు ఒక చిన్నపాటి ఎవడ తరగతి తీసుకుంటే అమ్మగారు చదునైపోయిందన్నమాట. ఇది మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో జనం వస్తే సంఘానికి అది గొప్ప సంఘం అనుకునేవారు ఉన్నారు. కానీ అది గొప్ప సంఘం కాదు. మాకు చర్చి బిల్డింగ్లు ఎంత పెద్దవో, మేము గోపురాలు కడుతున్నాం అని అంటారు. మీకు ఆ విషయం చెప్పనా? ఈనాటి క్రైస్తవులకు 2 జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు మీకు తెలుసా? చెప్తాను వినండి. సేవకులకు, సంఘాలలో ఉన్న విశ్వాసులకు ఈ 2 జబ్బులు ఉన్నాయి. ఒక జబ్బు పేరేంటనంటే, అమ్మ వింటున్నారా? కెథడ్రల్ సిండ్రోమ్. పెద్ద పెద్ద గుడులు కడతాం మేము, ఇది ఒక రోగం. వింటున్నారా? ఈ జబ్బు పేరేంటి? కెథడ్రల్ సిండ్రోమ్. పెద్ద పెద్ద గుడులు కడతాం, 1000 మంది కూర్చొని అలా చేస్తాం, అది సంఘం అనుకుంటున్నారండి. ఇది కెథడ్రల్ సిండ్రోమ్, ఇది గోపురాల జబ్బు. రెండో జబ్బు పేరు చెప్పనా? ఈ రెండో జబ్బు ఏంటనంటే బాబేల్ సిండ్రోమ్. జనాలంతా మా దగ్గరే పోగేసుకుంటాం, ఆ సేవకుడి నుంచి వచ్చామంటాం, ఈ సేవకుడి నుంచి వచ్చామంటాం, మాదే పరలోక గమని అంటాం, ఆ సంఘమే నరకానికి ద్వారం అన్నట్టు నాదే పరలోకానికి గమని మాయ మాటలు చెప్పి, వంకర మాటలు చెప్పి, ఆ సేవకుడి దగ్గర నుంచి, ఈ సేవకుడి దగ్గర నుంచి, ఆ సేవకుడి దగ్గర నుంచి మనుషుల్ని బాగా దగ్గరగా లాగేసుకుంటారు. వీళ్ళకున్న జబ్బు పేరు బాబేల్ సిండ్రోమ్. నిమ్రోజు తమ్ముళ్ళీళ్ళు ఇలాగ మనుషులందరినీ దగ్గరగా లాగేసి మేము పెద్ద సంఘాలు కడుతున్నామంటున్నారు. చూశారు, వీళ్ళెవరో కాదండి, బాబేల్ గోపురం కట్టడానికి పూనుకున్న నిమ్రోద్ వారసులు వీళ్ళు. వింటున్నారా లేదా మీరు? ఒకడికేమో కెథడ్రల్ సిండ్రోమ్, ఒకడికేమో బాబేల్ సిండ్రోమ్. మనుషులందరినీ దగ్గర పోగేసుకుని ప్రియులార శిష్యులుగా తయారు చేయడు, ప్రభుని వెంబడించే వాళ్ళుగా చేయడు, వారి నాయకులుగా చేయడు. ఇంతగా అతను కావలసింది ఏంటంటే, విశ్వాసుల పట్టెలో ఉన్నది పెట్టెలో పోంచుకోవడం వచ్చు, ఆ పెట్టెలో తీసి పొట్టలు పోసుకోవడం వచ్చాడికి. అంతకంటే ఏమొచ్చు వాళ్ళ కాడు క్రైస్తవులకి. మీ ఇంటి చుట్టూ తిరిగి ప్రార్థించే కష్టం అంటే ఉండి, పెళ్ళంటుండి, పుట్టినరోజు అంటే ఉండి, మీ ఇంటిని ఏమంటే దేవుళ్ళు పెంచాలని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉపవాసం ఉండి కూడికలు తీసుకొచ్చి వాక్యం నేర్పించే సేవకుడికి 500 చేతులు పెట్టడానికి నీ చేయి పడిపోద్ది. ఏం చేస్తా ఉంటావు? హైదరాబాద్ పంపించానన్నా 5,000 డీడీ. సిగ్గులేదు? అక్కడ పంపించానని చెప్పుకోవడానికి కూడా సిగ్గు శరం లేదు నీకు. నీకు అర్థం కాల సంఘం అంటే ఏంటో, మనకు బోధపడాల సేవ అంటే ఏంటో. నీ పట్టెలో ఉన్నది కాస్త పెట్టెలో పోయించి, ఆ పెట్టెలో తీసి పట్టులు పోసుకొని ఖరీదైన కార్లలో తిరిగి తమాషా చేస్తున్నారు ఆ సేవకులు. వాళ్ళే గొప్ప సేవకులు అనుకుంటున్నావు. నీకు అర్థం కాలా?
గొప్ప జనం వచ్చింది గొప్ప సంఘం కాదు. పెద్ద గోపురాలు కట్టింది గొప్ప సంఘం కాదు. నేను ఒక ఆయన అన్నాడు, మా చర్చ్ అంత గొప్ప సంఘమో, కావాలంటే చూడండి ఎల్సిడి ప్రొజెక్టర్లు, పెద్ద పెద్ద టీవీలు, పెద్ద వింటున్నారా లేదా మీరు? ఇలాంటి డివైసులు, కంప్యూటర్లు, టెక్నాలజీ. మా చర్చ్ టెక్నాలజీ చర్చ్ అన్నా, వీళ్ళకి టెక్ ఎక్కువలేండి. ఏమండి, రాయ్బాబు అన్న అంటే వాళ్ళ ముందున్న తరం, దేవసహాయం గారు, రాయ్బాబు అన్న వాళ్ళ తరానికి వాళ్ళ దగ్గర టెక్కు లేదు, కానీ పెద్ద ఏదో లోటెక్కు మనుషులు వాళ్ళు నోటెక్కు మనుషులు, వాళ్ళ టెక్నాలజీ లేవు. దేవసహాయం గారు, సబ్ రిజిస్టర్ గారు బాపట్ల ప్రాంతాలు తిరిగి పాప ఆయనేమో టెక్నాలజీతో పనిచేయాలా, ప్రార్థనా వాక్యంతో పనిచేసుకున్నారు. మరి మా తరానికి వచ్చేసరికి మాకేం పెద్ద టెక్కు లేదు, కానీ మాకైతే కొంచెం టెక్కు ఉంది కదా, మాది లో టెక్కు, మాది నో టెక్కు, మాది లో టెక్కు. ఇప్పుడు మీ తరం ఏంటో చెప్పనా? హైటెక్. హైటెక్ లో టెక్కులో కూడా బతకడం చేత కాదు, కానీ మాకు టెక్నాలజీ ఎక్కువ, అందుకే మా సంఘం పెద్ద సంఘం అంటున్నారు. ఒరి మీరు వాక్యాన్ని వదిలేసి ఏది పెద్ద సంఘమో, ఏది గొప్ప సంఘమో మీరు గ్రహించలేనటువంటి మూర్ఖులుగా మందబతులకు బతుకుతున్నామేంటి అని అనిపిస్తుంది. వింటున్నారా మీరంతా? గొప్ప జనం వస్తే గొప్ప సంఘం కాదు, గొప్ప కానుకలు వస్తుంటే గొప్ప సంఘం కాదు, పెద్ద గోపురాలు కడితే గొప్ప సంఘం కాదు, గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే గొప్ప సంఘం కాదు. మరి పరిశుద్ధాత్మ దేవుని ఏమండి వెలుగులో, పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఏది గొప్ప సంఘం అంటే, ఆత్మతో నింపబడిన ఆది అపోస్తులుల కాలము నాట సంఘం, అది గొప్ప సంఘం. అది ఎందుకు గొప్ప సంఘం అనిపించబడిందో వరుసగా నేను ఒక 4-5 సంగతులన్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఆసక్తిగా ఉంటే 5 చెప్తాను, మీరు సొరకాయ మొక్క వేసుకుని కూర్చుంటే 3 చెప్పి ముగిస్తాను. ఆసక్తి ఉంటే 5. వింటున్నారా? మీరు మొక్కలు కొంచెం మాడు మొక్కలు వేసుకుంటే 3. ఆసక్తి ఉంటే 5, మాడు మొక్కలతో కూర్చుంటే 3. ఇక మీరు తెలుసుకోండి ఏం చెప్పాలో. నేను ఏమండి, సావధానం, మీరు బాగా వింటున్నారు, అందులో అనుమానమే లేదు, మిమ్మల్ని ఏం తప్పుపట్టడం లేదు, కానీ తెలుసుకోవాలి ఇవన్నీ. ఏది గొప్ప సంఘం, ఆత్మతో నింపబడిన సంఘం, అది ఎలా ఉంటుందో నేను విపులంగా చెప్తాను. మొదటి విషయం రండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనానికి రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియోగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చరి అని వ్రాసి ఉంది. ఏది గొప్ప సంఘం అంటే, గొప్ప బలముగా ఉన్న సంఘమే, బహు బలముగా ఉన్న సంఘమే గొప్ప సంఘం. పెంతెకోస్తు దినమున ఆరంభించబడిన ఆ సంఘం బహు బలముగా ఎందుకుంది అని అంటే, అందులో 3 సంగతులు చెప్తాను, వినండి. అందులో మొదటి సంగతి ఏంటనంటే, ఆత్మ సంబంధులు అందుండి పనిచేస్తున్నారు. ఎవరో ఆత్మ సంబంధులు అంటే అపోస్తులు పనిచేస్తున్నారు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, అపోస్తులేమి ఒక అర్ధరాత్రిలో పుట్టేవాళ్ళు కాదు. మరి మీ వైపు సంగతి ఏమో కానీ, మాకు విజయవాడ, విశాఖపట్నం ఆ కిందికి పోతుంటే ఏమంటే ఒక రాత్రిలో అపోస్తులు తయారు చేస్తున్నారు మా వాళ్ళు. ఏం లేదు, డబ్బులు ఇస్తే చాలా అపోస్తులు వచ్చేస్తుంది, అపోస్తులు టరడరడ అని పెట్టుకుంటున్నారు పేరు. మొత్తానికి ఈ మధ్య మరొకడు కూడా వచ్చింది, రెవడాలు కూడా వచ్చినాయి. ఆ చెన్నైశ్వర అన్నయ్య పక్కన ఉన్నాడు, అన్నయ్య చెప్పినాడు రెవడాలు వచ్చారన్నని. డబ్బులు పెట్టుకుంటే రెవరెండ్ వస్తుంది, డబ్బులు చదివినోడేమో డాక్టరేట్ పెట్టుకోవడానికి భయపడుతుంటే, ఏమండి ఏమీ చదవకుండా ఏమండి డాక్టరేట్లు పెట్టుకున్న రెవడాలు కూడా పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇస్తూ వచ్చేస్తున్నాయండి, ఒక రాత్రిలో వచ్చేస్తాయి ఇవన్నీ. కానీ ఆది అపోస్తలుల సంఘం అది బహుబలముగా ఎందుకుంది? ఆత్మతో నింపబడిన సంఘం అది బహుబలముగా ఎందుకుందనంటే, ఆత్మ సంబంధులు పనిచేశారు, వారే అపోస్తలులు. ఈ అపోస్తలులు తయారైన విధం లిస్ట్ ఇస్తాను, రాసుకోండి, మీరు రాసుకోగలిగితే. వాళ్ళేదో ఒక రాత్రిలో తయారవ్వలేదమ్మా. మళ్ళీ వరుసగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట వారు పిలువబడ్డారు. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారుమనస్సు పొందండి, నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అని ప్రభు పిలిచాడు. ముందు వాళ్ళకి కాల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
నెంబర్ 2, రెండవ సంగతి, పిలువబడిన తర్వాత దేవుడు వారిని అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు. ఎలక్టెడ్ ఎక్స్పీరియన్స్, పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు. అమ్మ వింటున్నారా? ఇది రెండో సంగతి. తర్వాత దేవుడిచ్చిన మూడో అనుభవం ఏంటనంటే వారు నియమించబడ్డారు. దేవర్ ఆర్డైన్డ్. ప్రభు అంటాడు, ఇప్పుడు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉంటుంది, వారు తనతో ఉండునట్లును వారు సువార్తను ప్రకటించి దెయ్యములను వెళ్ళగొట్టి తన సువార్తను ప్రబలము చేయు నిమిత్తం ప్రభు వారిని నియమించుకున్నాడట. వాళ్ళు ఆర్డైన్డ్, నియమించబడ్డారు. నియమించబడిన తర్వాత 4వ సంగతి చెప్తాను, వారు బోధించబడ్డారు. పెద్ద పెద్ద ప్రసంగాలు బోధించినాడు ప్రభు, చిన్న చిన్న ప్రసంగాలు కూడా బోధించినాడు. పర్వత ప్రసంగం పెద్దది, ఒలీవల కొండ మీద ప్రసంగం పెద్దది, మేడగది మీద ప్రసంగం పెద్దది. ఈ పెద్ద ప్రసంగాలతో పాటు ఉపమానాలతో పరలోక రాజ్య సంగతులన్నీ చాలా అద్భుతంగా ప్రభు బోధించగా నేర్చుకున్నారు. వాళ్ళు బోధించబడ్డారు. అమ్మా వింటున్నారా? పిలవబడ్డారు, ఏర్పరచబడ్డారు, నియమించబడ్డారు, బోధించబడ్డారు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయబడ్డాయి. వారు ఏమండి, ఈ భూగోళం అంతా పెద్ద చెత్తబుట్టలాగా ఏసే కనబడుతుంటే ఈ చెత్తబుట్ట లాంటి భూగోళమునకు బాగు చేయడానికి ఈ 12 మందితో పని జరగాలని ఆయన ఎంతో ప్రార్థన చేసినాడు. వారు ప్రార్థన చేయబడ్డారు, వారి కొరకు ప్రార్థనలు సలపబడ్డాయి. ఇది 5వ సంగతి. 6వ సంగతి ఏంటో చెప్పనా, వారు అభినందించబడ్డారు కూడా. వారిని అభినందించే ప్రభువు ప్రోత్సాహపరిచాడు. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈయన యందు ఏ కపటమును లేదని నతనయేలు అభినందించినాడు ప్రభు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, నా తండ్రి యొక్క బయలుపరుపుని పొందినవాడవని పేతురును కూడా ప్రభు అభినందించినాడు. అభినందించడం యేసయ్యకు బలి ఇష్టం. అలా అభినందించిన తర్వాత 7వ అనుభవం ఏంటో తెలుసండి, గద్దించబడ్డారు. వాళ్ళు రిబ్యూక్ చేయబడ్డారు. ప్రభువా నీకది దూరమగును కాకంటే సీమోను పేతురుతో ప్రభు అంటాడు, సాతానా నా వెనుకపో అన్నాడు. ప్రభు గద్దించవలసి వచ్చినప్పుడు గద్దించాడు. అమ్మ ఎన్ని అనుభవాలు వచ్చినాయి? ఈ 7 అనుభవాలు గుండా ప్రయాణం చేసి ఈ అపోస్తులు ఆత్మ సంబంధులై సంఘం అందుండి పనిచేస్తున్నారు. అందుకే సంఘం బహుబలముగా ఉంది. వింటున్నారా లేదా మీరు? మళ్ళీ జ్ఞాపకం చేయనా, పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, నియమించబడ్డారు, బోధించబడ్డారు, ప్రార్థనలు చేయబడ్డాయి, అభినందించబడ్డారు, గద్దించబడ్డారు. ఈ మంచి 7 అనుభవాలతో ఆత్మ సంబంధులుగా వారు తయారై పనిచేస్తున్నారు. ఏ సంఘం బలమైన సంఘం అంటే, వింటున్నారా, ఈ 7 అనుభవాలు గుండా వచ్చిన సేవకుల సంఘంలో పనిచేస్తుంటే ఆ సంఘం బహుబలముగా ఉంటది. నేను ముందు రోజు చెప్పేశా, ఒక వ్యక్తి సేవకుడు అవ్వడానికి ఏమక్కర్లేదండి. గుడార పండగలో 2 పాటలు వస్తే చాలు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న 2 వచనాలు వస్తే చాలు. ఒక సేవకుని దగ్గర ఉండి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవలసిన పని లేదు. అతగాడికి చెక్కే శిల్పి ఎవడు ఉండడు. ఎవరయ్యా నీ మెంటోర్ అని అడిగితే, మెంటర్ అంటే ఏముండడు, నేనే. ఇలాంటో సేవకు తగలడితే సంఘాలు ఎప్పుడు బహుబలముగా ఉంటాయండి. నేను ఒక దేవుని సేవకు నెరుగుదును. లాస్ట్ ఇయర్ అనుకుంటాను మీ దగ్గరకు వచ్చారు, అంత ముందు సంవత్సరం వచ్చారు. సిద్దిపేట నుంచి ప్రకాష్ అన్న, ఆయన పుస్తకం రాసుకున్నాడు, నేను నా శిల్పి, నన్ను చెక్కినటువంటి శిల్పి. నేను ఎరుగుదును ఆ పెద్ద ఆయనను, జయరాజ్ అన్నని. ఆయన తెలంగాణలో ఉంటాడు. పండు జుత్తు ఆయన, తెల్ల లాల్చీగా వేసుకొని, తెల్ల పంచిగట్టుకొని, చదువు పెద్ద రానివాడే గాని ప్రకాష్ గారిని ప్రభు కొరకు సిద్ధం చేసినాడు ఆయన, జయరాజన్న. ఆయన మీద పుస్తకం రాశాడు, నేను నా శిల్పి అని. ప్రతి విశ్వాసికి నేను చెక్కే శిల్పి ఒకడు ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేయనా, నువ్వు సరైన క్రైస్తవుడు అయితే నీ మీద ఒక పౌలను ఉండాలి నేను చెక్కడానికి. నేను మొదటి రోజు చెప్పా, నీ పక్కన బర్నబా ఉండాలి నేను ప్రోత్సహించడానికి, నీ కింద ఒక తిమోతి ఉండాలి నీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టడానికి. ఈ ముగ్గురు లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావంటే నువ్వే స్పిరిచువల్ మ్యాన్వి అని అనవలసి వస్తుంది. ఒక మాట అడిగిన, అక్క నీ పై మీద ఉన్న
పౌలు లాంటి ఒక సిస్టర్ ఎవరైనా ఉన్నారా? సహోదరుడా, నీ పక్కన బర్నబా లాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? నీ కింద తిమోతి లాంటి కొడుకెవడైనా ఉన్నాడా? మన తరువాత 10 కాలాల పాటు ఈ సేవ సజావుగా సాగాలనంటే అలా భక్తి చేయటం నేర్చుకోవాలి. క్రైస్తవ సేవ 4 తరాలకు ఆలోచించాలంట. పౌలన్నాడు, బాబు తిమోతి, నా యొద్ద నుంచి నువ్వు నేర్చుకున్నవి ఇతరులకు బోధించడానికి నమ్మకము గల సామర్థ్యము గల మనుషులకు అప్పగించు. నేను నా దగ్గర నుంచి నీవు, నీ దగ్గర నుంచి నమ్మకము గల సామర్థ్యం గల మనుషులు, తరువాత ఇతరులు. 4 తరాలకు ఆలోచించు సేవను అన్నాడు. అలా ఆలోచించిన కారణం చేతనే మన సేవలన్నీ మనతోనే సమాధవుతున్నాయి. నేను ఎప్పుడు ఒక మాట అంటాం, సేవకుడు చనిపోవచ్చు, సేవ చనిపోకూడదు. సేవకుడు సమాధికి వెళ్ళొచ్చు, సేవ సమాధికి వెళ్ళకూడదు. అది ఒక 4 తరాలకు సాగాలనంటే ఇలాంటి మనస్తత్వంతో మనం సేవ చెయ్యాలి. ఆ ఆది అపోస్తుల సంఘం, ఆత్మతో నింపబడిన సంఘం, అది బహుబలముగా ఎందుకుందనంటే ఆత్మ సంబంధులు అందుండి పనిచేశారు. నెంబర్ 1. నెంబర్ 2, బహుబలముగా ఎందుకుందనంటే, వింటున్నారా ప్రియులారా, వారు ఒక అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళు మాట్లాడిన అద్భుతం? వారి యొక్క మాటల్లో ఉన్న అద్భుతం ఏంటి? యేసుని మీరు సిలువేశారు, దేవుడు ఆయన లేపాడు, మేము దానికి సాక్షులం. వారు మాట్లాడేది ఏంటో తెలుసండి, యేసు మరణం, యేసు పునరుత్థానం. అంతేగాని గాడ్ విల్ హీల్ యు బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ గివ్ యూ నేమ్ అండ్ ఫేమ్ బ్రదర్, దేవుడు స్వస్థపరచును గాక, దేవుడు సంపదలు ఇచ్చును గాక, నేను తలగా చేస్తాడు కానీ తోగ్గుంచునంటే ఈవిడిగా తల ఇంత అయిపోతుంది. తలగా చేయబడాలంట నేను. ఒరి అసలు ఆ మనుషుడు ఏం చెప్తున్నాడు? నీ బుర్రకేమైనా ఎక్కిందా? అది ఏ సందర్భంలోని మాట? నువ్వు ఏమని అర్థం చేసుకోవాలో తెలియక నీ తలకాయ ఎందుకు ఏనుగు తలకాయ ఎలా చేసుకుని పోతున్నావు ఇంటికి? అది సువార్త కాదు. అలాగే దేవుడు స్వస్థపరచిన వాడు ఏమండి, స్వస్థపరచలేని వాడని నేను చెప్పడంలా, సంపదలు ఇవ్వలేని వాడని నేను చెప్పడంలా, నేను ఎవడి పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తిగా చెయ్యలేని వాడని నేను చెప్పడం వల్ల, ఆయనకి ఇష్టమైతే చేస్తాడో లేకపోతే లేదు. కానీ ఆయన మరణం నీకు పాపక్షమాపణ తెచ్చింది, ఆయన పునరుత్థానం నేను నీతిమంతునిగా చేసింది. ఈ రెండూ చెప్పకపోతే మిగిలింది ఏమి చెప్పినా అది సువార్త కానే కాదు. రోమాపత్రిక 4:25 చూడండి. ఆయన మరణం ఏం తెచ్చిందో, ఆయన పునరుత్థానం ఏం తెచ్చిందో పౌలు భక్తుడు రాశాడు. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన పునరుత్థానం మన నీతిమంతులుగా తెచ్చింది, ఆయన మరణం మనకు పాపక్షమాపణ తెచ్చింది. ఈ రెండూ లేని సువార్త. ప్రియులారా, వింటున్నారా? దేవుడు స్వస్థపరచును, నీ జబ్బు తీర్చును, నీ అప్పులు తీర్చును, నీకు ఇల్లు కట్టించును, నీ పిల్లకి పెళ్లి చేయను, నీ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చును, నీ పిల్లకి మరొక పిల్ల పుట్టించును. ఈ అఖిలేసు వార్తను బాగా ఎక్కించారు ప్రజలకి. అందుకని ఇలాంటి మాటలు వస్తే మా అక్క ఎంత శ్రద్ధగా వింటదో. స్వస్థపడుతుంట దేవుడు, సంపదలు ఇస్తాడంట దేవుడు, పిల్లకి పెళ్లి చేస్తాడంట దేవుడు, అప్పు తీరుస్తాడంట దేవుడు, ఇల్లు కడతాడంట దేవుడు. అందుకనే ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాలి నేను అని బోధకుడి దగ్గరికి వచ్చి అంటది, ప్రార్థన చెయ్యయ్యా. ఏంటమ్మా, ఏం దేని గురించి ప్రార్థన చేయాలంటే, ముక్కు సీముడు కారుతుందంటే ప్రార్థన చేయాలి. నీ ముక్కు సీముడు తగలబెట్ట. ముక్కు చీముడు కారితే జలుబు వస్తే వినండి, మందులు వేసుకుంటే 7 రోజులు ఉంటుంది. నువ్వు మందులు వేసుకోకపోతే వారం రోజులు ఉంటుంది. నీకు అర్థం కాల? నీకు జలుబు వస్తే మందులు వేసుకుంటే వారం రోజులు ఉంటుంది, నువ్వు మందులు వేసుకోకపోతే 7 రోజులు ఉంటుంది. అది నీ బాడీలోని ఇన్ఫెక్షన్ ముక్కులోంచి వచ్చేస్తుంది, వండని రాదా? దానికి మేము ప్రార్థన చేసేస్తే ఇప్పుడు ఆ జబ్బు తగ్గిపోవాలంట. చిల్లర మనసు అండి, చవకబారు మనసు అండి ఇది అనిపిస్తుంది నాకు. ఇవన్నీ దేవుడు చెయ్యలేని వాడని నేను చెప్పడం లేదు సుమా, నన్ను మీరు అపార్థం చేసుకోకండి. ఇలా అడుగుతాను, మనకి మన జిల్లా కలెక్టర్ గారు మీకు రేషన్ కార్డు ఇవ్వాల అనుకుందాం. వీధిలోకి వచ్చారు మీ జిల్లా కలెక్టర్ గారు, ఏమంటే ఎదురుగా నిలబడి, నువ్వేం కలెక్టర్ బాయ్, నాకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయావు అని అరిచి చూడండి, మిమ్మల్ని మామ ఇంట్లో పెట్టి గజ్జలు లెక్కెట్టిస్తాడు కలెక్టర్.
ఇప్పుడు చెప్పండి, ఇచ్చినా కలెక్టరే, కలెక్టర్ గారు నీకు రేషన్ కార్డు ఇచ్చినా కలెక్టరే, ఇవ్వకపోయినా కలెక్టర్ కలెక్టర్ గారిగా గౌరవించు. ఇవ్వండి, ఇస్తాడో ఇవ్వడో తర్వాత విషయం. కనుక దేవుడిని స్వస్థపరిచిన దేవుడే. ఏమి స్వరాలు రావడం లేదు, చెప్పండి. స్వస్థపరిచిన దేవుడే, స్వస్థపరచకపోయినా దేవుడే. ఇలాంటి పటిష్టమైన విశ్వాసాలు రావడం లేదండి మన వాళ్లకు. ఎందుకంటే ఈ దగాకోరు సేవకులు వచ్చారే, దగులుబజీ సేవకులు. స్వస్థపరచును, అప్పు తీర్చును, పిల్లకి పెళ్లి చెయ్యను, పిల్లాడికి ఉద్యోగం ఇచ్చును, నీకు ఆస్తులు ఇచ్చును, అంతస్తులు ఇచ్చును, నీ పిల్లకి మరొక పిల్ల పుట్టించునని ఈ చిల్లర మాటలు చెప్పేవాళ్ళు అధికమైతే అది బాగా ఎక్కించుకోవడం అలవాటు అయిపోయింది మనకు. సంఘం ఎందుకు బలంగా ఉంది ఆ రోజుల్లో? వాళ్ళెవరు ఎవరో కనబడితే స్వస్థపరిచారు కానీ, ప్రియులారా మేము స్వస్థపరుస్తాము రండి అని పిలుపులు ఇచ్చుకోలేదండి. శృంగారం అనే దేవాలయం దగ్గర కనబడ్డాడు, స్వస్థపరిచారు. తర్వాత సువార్త చెప్పారు. లుస్త్ర అనే ఊర్లో బలహీనమైన పాదాలు కలిగినోడు కనబడ్డాడు, స్వస్థపరిచారు, సువార్త పని చేసుకున్నారు. అంతేగాని మీరు రండి 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 మేము స్వస్థపరుస్తాము, మాకు పెద్ద వరం ఉందని చెప్పి వాళ్ళేమి బాధ్యతలు మోయించుకోలేదండి. ఇలా చెబితే కొంతమంది అయ్యగారుల కోపం వచ్చేస్తుంది. ఇక్కడ అలాంటి అయ్యగారులు ఎవరు లేరని అనుకుంటున్నాను. మరి ఉంటే మీ కర్మ, నేనేం చేయలేను. మారండి. మరో తరానికి సరైన క్రైస్తవ్యం ఉంచడానికి మనం మారాల్సిన అవసరం ఉంది. నువ్వు మారకపోతే మన పిల్లల 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 కాలానికి సరైన క్రైస్తవ్యం లేకుండా చవకబారు, చిల్లర, నకిలీ సూడో క్రిస్టియానిటీ మనం మిగిల్చి చచ్చిపోతాం. అలాంటి క్రైస్తవాన్ని మిగిలి చచ్చిపోతాం. సంఘం ఎందుకనంత బలముగా ఉంది అని అంటే, అమ్మ అర్థమవుతున్నదా? అక్కడ ఆత్మ సంబంధులుండి పనిచేశారు, అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మరణ పునరుత్థానాలే వారి సువార్తలో కీలకమైన సత్యాలు అయిపోయినాయి. మూడో సంగతి చెప్తాను, వినండి. ఆవిడ సంఘం బహుబలముగా ఎందుకుందంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన పద్ధతి ఎంచుకున్నారు సేవ చేయడానికి. ఏమిటండి ఆత్మ సంబంధమైన పద్ధతి అంటే? సాక్ష్యం ఇవ్వడమే ఆత్మ సంబంధమైన పద్ధతి. ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి, అపోస్తుల కార్యం 4:33 ఉంటుంది. అపోస్తుల కార్యాలు 4:33 ఇదియుగాక అపోస్తులుడు బలముగా ప్రభు యొక్క పునరుత్థానమును గురించి ఏమిచ్చరి? సాక్ష్యమిచ్చరి. సాక్ష్యమిచ్చేవాడు వినడమైనా ఉండాలి, సాక్ష్యమిచ్చేవాడు చూడడమైనా జరగాలి, సాక్ష్యమిచ్చినోడు అనుభవించడమైనా జరగాలి. వినడవాడు, చూడనవాడు, తాకనవాడు సాక్ష్యం ఇవ్వలేడు. కానీ ఆనాటి ఈ అపోస్తులుడు వాళ్ళు చూచారు, విన్నారు, వారు అనుభవించారు. అందుకే ఇలాగ అన్నారు. చూడండి, చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 4:20 మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దీనికి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కలపండి. అక్కడ మనం ఏమని చదువుతామనంటే, ఆది నుంచి ఏది ఉన్నదో, దేనిని మేము కన్నులారా చూచాము, దేనిని మేము నిర్ధారించి కనుగొన్నాము, ఏది మా చేతులు తాకి చూచున్నాయో అదే మేము మీకు తెలియజేస్తున్నాం. సాక్షులు అంటే విన్నది, కన్నది, అనుభవించింది చెప్పేవాళ్ళు. మీరు అంత ఇక్కడే ఉన్నారా? వినండి, నా వైపు చూస్తే వినండి. ఈ మధ్య దేవుడు నన్ను బాగా ఆశీర్వదించి నా ముఖాన్ని కొంచెం రోజు రోజుకి పెద్ద చేస్తున్నాడు. ఇలా కొంతమందికి అర్థం కాల. ఈ మధ్య దేవుడు నన్ను బాగా ఆశీర్వదించి నా ముఖాన్ని రోజు రోజుకి పెద్ద చేస్తున్నాడు. ఇంకా అర్థం కాలేదా? అంటే జుత్తు అలా మీదకు పోతుంది. అసలు ఆ చిన్న అడగండి, స్టార్టింగ్ ఎంత బాగుండేది, జుత్తు ఇక్కడ వరకు ఉండేదండి. ఈ మధ్య ఏంటో కానీ వయసు మీద పడతా ఉంది, దాంతోపాటు జుత్తు అలాగా మీదగా పోతా ఉంది. మీరేం పెద్ద నవ్వక్కర్లా. జుత్తుకు ఉన్న వాళ్ళకి నూనె ఖర్చు ఎక్కువ, ముఖం పెద్దదైన మాకు పౌడర్ ఖర్చు ఎక్కువ. అంతేమింటే ఖర్చు ఒకటి, మీకు మా ఖర్చు ఒకటే. మీకు నూనె ఖర్చు, మాకు పౌడర్ ఖర్చు. సరే, ఇప్పుడు నా బోటు కూడా వచ్చి మీదగా పోతుందిగా, నా బోటు కూడా వచ్చి ప్రియులారా ఈ నూనె రాసుకోండి, మీకు జుత్తే జుత్తు అన్నాను అనుకోండి, ఒరే పనికిమాలినోడా, ఆ నూనె రాసుకుని ముందు నీ బట్ట తలగొచ్చి బాగు చేసుకోరా, తరువాత నువ్వు నమ్మదు కానీ అందరూ మీరు
అలాగనే యేసుని పాపాల కొరకు మరణించాడు, ఆయన పాప క్షమాపణ ఇస్తాడు, ఆయన నీ కొరకు సమాధి గెలిచి లేచాడు, నేను నీతిమంతుడిగా తీరుస్తాడు అనేది మన అనుభవం కాకపోతే మన సాక్షులం కాలేము. రాత్రి అమ్మగారులు చెవండి మంచి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారండి. రాత్రి సభలో భలే హృదయం పులకరించిపోయింది వాళ్ళు చెబుతూ ఉంటే. ఎందుకు చెప్పానో తెలుసా అండి, అనుభవంలోంచి వస్తాయి సాక్ష్యాలు. కనుక ప్రియులారా, ఈ సంఘం బలముగా ఎందుకుంది అంటే ఆత్మ సంబంధులు సేవ చేస్తున్నారు, అద్భుతాన్ని గురించి వారు మాట్లాడుతున్నారు, ఆత్మ సంబంధమైన విధానం వారు ఎంచుకున్నారు, అందుకే సంఘం బహుబలముగా ఉంది. ఈ రోజున సువార్త దళం సంఘాలన్నీ బలముగా ఉండడానికి ఇది ఒక క్రైటీరియా. ఈ 3 విషయాలు మనసులో గట్టిగా పడనిద్దాం. ఆత్మ సంబంధుల నుండి పనిచేద్దాం, అద్భుతాన్ని గురించి మాట్లాడదాం, ఆధ్యాత్మిక పద్ధతిని అవలంబించుదాం, మన సంఘాలను బలమైన సంఘాలుగా చేసుకుందాం. ఇది మొదటి మాట. రండి, రెండో సంగతి చెప్తాను. మీరు ఆసక్తిని పెంచేసుకుంటున్నారు, 5 అయిపోతాయి మరి. మీరు మోడ మొక్కలు ఇస్తే 3తో ముగిద్దాం అనుకున్నా. రండి, రెండో సంగతి చూపిస్తాను. రండి, ఎక్కడైనా అపోస్తలుల కార్యం 4:33 ఇప్పటి వరకు చదివింది కాకుండా తరువాత భాగం చూడండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గ్రేట్ గ్రేస్, గ్రేట్ పవర్ మాత్రమే కాదండి, బలం మాత్రమే కాదండి, అధికమైన కృప, గ్రేట్ గ్రేస్, గొప్ప కృపను అనుభవిస్తుందండి ఆత్మతో నింపబడిన సంఘం. అక్క చెల్లి తమ్ముడన్న బాగా వినండి, ఏది గొప్ప సంఘం అంటే ఆత్మతో నింపబడిన సంఘమే గొప్ప సంఘం. ఆ సంఘం గొప్ప బలముగా ఉంటుంది, మొదట ఆలోచన. రెండో ఆలోచన, గొప్ప కృపను అనుభవిస్తుంది. సరే, ఇప్పుడు గొప్ప కృప అనుభవించడం అంటే ఏంటండి అని మీరు అంటారేమో. అమ్మా బాగున్నారా మీరు? ఏదో దేవుని కృపలనండి. ఏంటి ఈ మధ్య మీరు ఇల్లు కట్టారంటగా? ఏదో దేవుని కృపలనండి. ఏంటి మీ పిల్లకి నీటిలో ర్యాంక్ వచ్చిందంట కదా? ఏదో దేవుని కృపలనండి. ఏంటి మీ పిల్లాడికి ఉద్యోగం వచ్చిందంట కదా? ఏదో దేవుని కృపలనండి. ప్రతిదానికి దేవుని కృపల్లా, దేవుని కృపల్లా, దేవుని కృపలను చెప్పేస్తే గొప్ప కృపను అనుభవించడం కాదు. సంఘము గొప్ప కృపను అనుభవిస్తే సంఘం ఎలా ఉంటుందో ఇందులో 3 సంగతులు చెప్తాను, వినండి. ఇందులో మొట్టమొదటి విషయం, గొప్ప కృపను అనుభవించిన సంఘానికి రక్షించే కృప ఉందండి. సేవింగ్ గ్రేస్ చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 2:47. అపోస్తలుల కార్యాలు 2:47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వరి రక్షణ పొందిన వాళ్ళు మన సంఘములు ఎప్పుడు చేర్చబడుతున్నారు? సంవత్సరానికి ఒకసారి ఏమో, అది కోటాలు పెడితేనే. కోటాలు లేకపోతే రక్షణ పొందిన వాళ్ళు ఎవరో తెలియట్లా, బాప్తిసం ఇచ్చింది కనబడ్డంలా. కానీ ప్రియులారా, ఆది అపోస్తుల సంఘం, ఆత్మతో నింపబడిన సంఘం, వాళ్ళు గొప్ప కృపను అనుభవిస్తున్నారంటే ఏమిటో కృప? రక్షించే కృప ఉంది వాళ్ళకు. నేను అనుకుంటానండి అందరూ పనిచేస్తున్నారేమో. ఈనాటి క్రైస్తవ సంఘాలుగా పట్టిన దరిద్రం ఏంటనంటే, ఏమండి అనేకులు రక్షించి ఏమంటే దేవుని సంఘంలో చేర్చే పని ఆ సేవకుల పనండి, మాకేం పట్టదండి అన్నట్టుగా మనం తయారయ్యాం. ఒక విషయం చెప్పనా? అందుకే ఈ రోజున సువార్త చెప్పే వాళ్ళ పర్సంటేజ్ ఏమండి, ఈ రోజుల్లో వచ్చిన గణాంకాల ప్రకారం 100 మంది క్రైస్తవులు ఉంటే సువార్త చెప్పే వాళ్ళు ఎంతమంది అంటే 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువేనంట. మోర్ దాన్ 1, లెస్ దాన్ 2. అరే 100 మంది దగ్గర ఎలాగైపోతే మరి 200-300 మంది ఉంటే ఎంతమంది చెప్పు? 3-4 చెప్తున్నారు అంతే సువార్త. మరి సంఘము ఈ రక్షించే కృపను ఏమనుభవిస్తుంది చెప్పండి? అక్క చెల్లులారా వినండి, నువ్వు రక్షించబడిన మాట నిజమైతే ఇంకొకరు రక్షించబడ్డం కొరకు ఆంద్రియ పేతును తీసుకుని రావడానికి ఉన్న శ్రద్ధలాగా, ఫిలిప్పు నతనీయేలు తీసుకొని వచ్చేదానికి ఉన్న శ్రద్ధలాగా, సమరయ స్త్రీ తన గ్రామస్తులందరినీ తెచ్చే శ్రద్ధ లాంటి శ్రద్ధ నీకు రాలేదంటే నువ్వు రక్షించబడ్డ మాటే పెద్ద అబద్ధమేమో అని అనుమానం వచ్చేస్తుంది నాకు. ఆంధ్రయ యేసయ్యను కలుసుకొని సంవత్సరాలు తీరిన తర్వాత పేతురును తేలా. ఆయన ప్రభుని కలుసుకున్న వెంటనే ఎలాగ తీసుకురానా ఆనందముండని తెచ్చాడు. ఫిలిప్పు నతనీయేలు తెచ్చాడు.
సమరయ స్త్రీ గ్రామస్తులందరిని తీసుకుని వచ్చింది. కానీ నువ్వు రక్షించబడి ఇన్ని రోజులు అయ్యింది, కానీ ఒక మనిషిని ప్రభు దగ్గర తెచ్చే మనసు నీకు లేదేంటి? మరి నువ్వు ఏ గొప్ప కృపను అనుభవిస్తున్నావంటావు? రక్షించే కృపను అనుభవించే విశ్వాసే గొప్ప కృపను అనుభవించే విశ్వాసి. అమ్మ ఆలకిస్తున్నారా? ఇందాక రాయబాబా అని చెప్తూ అన్నారు, నేను ఆ దొరగారు వాక్యం చెప్పినోడు రక్షించబడ్డానని అక్కడ చెప్పి, మళ్ళీ భోజనం దగ్గరకు వచ్చినప్పుడు ఆ దొరగారు వాక్యం చెప్పగా రక్షించబడ్డానని ఎక్కడ చెప్పి, అరే రక్షించబడ్డా అని చెప్పావు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేయగలిగా? ఒక మొక్క చెప్పవే, ఎదుగుదల లేదు. మీరేమనుకోపోతా మాట చెప్పనా? ఎప్పుడు ఒకే మాట చెప్పుకొని బతికేస్తుంటారు వీళ్ళు. మా దగ్గర సామెత ఉంటుంది లేండి, చెప్పమంటారా? ఏమండి, ఆ రోజుల్లో త్వరగా తగ్గిన వాక్యం మీద మారు మనసు పొందాను. ఈరోజు సంగతి చెప్పాను, ఎందుకంటే వీళ్ళ గురించి మా వైపు సామెత ఉంటుంది లేండి. ఆ సామెత ఏంటో చెప్పనా? తాతల్లాడు నేతులు తిన్నాం, మా మూతులు వాసన చూడంటారు. అంటే వచ్చేది నేతు కంప కాదు, పాసి కంప వస్తుందిరా పాసి మొహమోడా. తాతల్లాడు నేతులు తిన్నారంట, ఇప్పుడు మూతులు వాసన చూడమంటే నేతు కంపు లేదు, పాసి కంప వస్తుంది నీ దగ్గర. ఆ రోజుల్లో నుండి అంటే ఈ రోజుల్లో సంగతి చెప్పరాదా? నేనేమన్నా తప్పు పెట్టడం లేదు సుమా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పాల్సి వస్తుంది. గొప్ప కృపను అనుభవించిన వారు రక్షించే కృపతో అనేకులను రక్షిస్తారు. రాత్రి ఒక అమ్మగారు చెప్పారు సాక్ష్యంలో, జయమ్మ గారు అనుకుంటాను, నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్యలో అనేకులను ఇవ్వండి, నెలకొకరినైనా ప్రభువులోకి తేవాలని తీర్మానించుకున్నా. తీర్మానాలు ఏమండి క్రైస్తవుల దగ్గర? నువ్వు ప్రభువులోకి రావడానికి ఎవరో చెబితే కదా వచ్చావు. నువ్వు రక్షించబడ్డాని మరి ఎవరో సాధనమైతే కదా రక్షించబడ్డావు. మరి నువ్వు మరొకరి కొరకు ఆరాట పడకపోతే ఎట్లా అండి? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మరేంట మొఖాలు ఊసురమని పెట్టారు, ఇది చేయట్లేదుగా పని, అందుకే ఊసురమని ఉంటాయి మొఖ. రక్షించే కృప పోగొట్టుకున్నాం. మరి మన సంఘాలు గొప్ప సంఘాలు ఎట్లవుతాయి? సరేలేండి, ఒకటి రక్షించే కృప. ఆది అపోస్తుల సంఘం అది ఆత్మతో నింపబడిన సంఘానికి అది గొప్ప కృప ఉంది అంటే రెండవ అర్థం వాళ్ళకి ఇచ్చే కృప ఉంది. ఏంటమ్మా? రక్షించే కృప ఉంది, ఇచ్చే కృప ఉంది. ఏమిచ్చారు చూడండి, చదువుతాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 45వ వచనం 44 నుంచి చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వాని అక్కర కొలది పంచిపెట్టిరి. ఒక పేజీ తిప్పండి, 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఏమిట్రా వీళ్ళకున్న కృప అంటే గివింగ్ గ్రేస్. ఇందాకన్నా ఆవచనమే చూపించారు. ఇవ్వడం అనేది అందరికీ రాదండి, కృపను అనుభవించిన వాడే ఇవ్వగలుగుతాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఇవ్వడం అనేది కృప అన్నాడు పౌలు భక్తుడు. మాసిదోనియాలో ఉన్న సంఘాలకు ఈ కృప చాలా బాగుంది. వాళ్ళు ఇవ్వడంలో అన్ని సంఘాలకు మించిన వారు. అటు ఫిలిప్పీ సంఘం కానివ్వండి, ఇటు తెస్సలోనిక సంఘం కానివ్వండి, ఇటు బెరైవారు కానివ్వండి, దేవుని పరిచర్య కొరకు ఇచ్చే కృప ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మనకెంత కృప ఉందో ఇచ్చే కృప? అమ్మా వింటున్నారా మీరంతా? నేను ఒక స్థలంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల మీటింగ్లో పోతుంటా. సరే, మా సేవకుడు వచ్చి, అన్నయ్య ఒక ఆమె వచ్చింది మీతో మాట్లాడతారంట అంది. సరే, నేను వెంటనే బట్టలు వేసుకొని బయటకు వచ్చాను. అమ్మ కూర్చోండి అన్నాను. ఆమె కూర్చునే స్థాయి కనబడ్డంలా. ఆమె పర్వాలేదయ్యా అంటుంది. ఒక మురికి చీర కట్టుకొని నిలబడింది, చేతిలో కూడా పోల్తిని కవర్, అది కూడా చాలా మసిపట్టి ఉంది, మురికి కవరే. ఇవిడేమో బెగ్గరేమో ఏదైనా పైసలు ఇస్తానని వచ్చిందేమన్నట్టు అనుకుని, సరేనమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ పేరేంటి అన్నాను. ఏదో సంభాషణ కొరకు మీ పేరేంటి అన్నాను. బాబు నా పేరు భారతీ సాహు అంది. భారతీ సాహునా? మీరు ఒరియా వాళ్ళ అన్నాను. సాహు అంటే మాకు తెలుసు, ఒరియా బ్రాహ్మిన్స్ వెనకాల సాహు ఉంటుంది. మీరు ఒరియా బ్రాహ్మిన్స్ అంటే అవును బాబు. మరి ఈస్ట్ గోదావరికి ఎందుకు వచ్చినారమ్మా మీరు అన్నాను. ఏదో పని కొరకు వచ్చేసాం బాబు, మాది ఇచ్చాపురం బోర్డర్లో ఆ సోంపేట దగ్గర పుత్తంగి
అనే గ్రామానికి చెందిన దానను ఏదో పనిపాట్ల కొరకు భార్య మా భర్తలం అలాగనే పిల్లలతో వచ్చేసాం, బ్రతుకుతున్నాం. ఇక్కడికి వచ్చాక యేసుప్రభు నమ్మామయ్యా, యేసుప్రభు నమ్మాము. నేను ప్రతి సంవత్సరం మీరు వచ్చి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎట్లయినా మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అందుకే పాస్టర్ గారిని అడిగి మీ దగ్గరకు వచ్చాను అంది. సరే చెప్పండి అమ్మా భారతమ్మ గారు అన్నాను. ఏం లేదయ్యా, మా ఊర్లో ఒక్క క్రైస్తవుడు లేడు కదా, మీకు తెలిసిన ప్రాంతం అంతా దాని సంగతి. క్రైస్తవ మందిరం లేదు, ఒక సేవకుడు లేడు, ఒక క్రైస్తవుడు లేడు. మా ఊళ్ళో మీటింగులు పెట్టాలయ్యా, ఎక్కడోళ్ళు ఎవరినైనా పిలవచ్చు కానీ మనోళ్ళ సంగతి వీళ్ళు ఎరగరు కాబట్టి వీళ్ళు వాక్యం చెప్పడానికి ఇబ్బంది పడతారు, మీరైతే మనోళ్ళు సరిపోతారని మీతో పెట్టిద్దామని అనుకుని వచ్చానయ్యా అంది. అరే, ఒక సేవకుడు లేడంటావు, ఒక క్రైస్తవాకుడు లేడంటావు, మందిరం లేదని అంటున్నావు. అది నిజమే కావచ్చును, ఎందుకంటే ఆ ప్రాంతాలు అలానే ఉంటాయి. మరి ఎట్లమ్మా, మరి మీటింగ్లు పెట్టాలంటే పైసలు అవుతాయి, మరి ఏర్పాట్లు చేయాలంటే బాబు డబ్బుల గురించి మీరేం ఆలోచించకండి అయ్యా అంది. మరి ఎట్లమ్మా అంటే ఆ డబ్బుల సంగతి నేను చూస్తానంది. నువ్వు చూస్తావా, ఏం చేస్తుంటావన్నాను. తెలుసుకుంటే ఎంత ఆమె సమకూర్చగలదో తెలుసుకుందా. ఏం చేస్తుంటావమ్మా భారతమ్మ అన్నాను. ఏమి లేదయ్యా, ఉదయాన్నే చీకట్ట వెళ్ళిపోతాను, మధ్యాహ్నం 11 గంటల వరకు ఒక 5 ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటా, హౌస్ మేడ్గా పాచి పని చేసుకుంటా. వాళ్ళు ఇచ్చినటువంటి జీతం అలాగే ఉంచేనయ్యా. మా ఊర్లో సువార్త ప్రకటించిన కొరకు వాళ్ళింట్లో ఏదో అన్నం పెడతారు, వీళ్ళింట్లో ఏదో కూర ఇస్తారు, వీళ్ళింట్లో ఏదో టిఫిన్ ఇస్తారు. ఇవన్నీ నేను కొంచెం తిని నా భర్త పిల్లలకు కొంచెం ఉంచుకుంటూ తీసుకెళ్తుంటాను. నాకు వచ్చిన జీతం అంతా పోగేశానయ్యా, పట్టుకొచ్చాను అంది. మరి ఇళ్లల్లో ఊడిగం చేసుకునే పని మనిషి ఎంత డబ్బులు తీసుకొని రాగలదు? ఒక 15,000 20,000 అనుకున్నాను నేను. ఏంటమ్మా అని నవ్వుతున్నాను. భారతం ఏమి ఎంత తెచ్చావేంటమ్మా అన్నాను. నేను సరిగానే లెక్క పెట్టానయ్యా, ఇది 87,000 ఉంది, 87,000 ఉంది. ఇది అక్టోబర్ నెల కదా బాబు, ఏప్రిల్ నెలలో మీటింగ్లు పెట్టండి అయ్యా, అప్పుడు 1,00,000 దాటించేస్తానంది. మా ఊర్లో సువార్త ప్రకటించిన 1,00,000 దాటిస్తానంది. నేను ఆ డబ్బులు తీసుకెళ్ళలేనమ్మా, మీ పాస్టర్ గారికి ఇచ్చేసాయి, మీ సంఘానికి నీ భారం చెప్పు, వీరంతా ప్రార్థన చేస్తారు, మీరంతా కలిసి రండి, మీ కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తానంటేను మొత్తం సంఘానికి తన భారం చెప్పుకుంది. 2,00,000 పైనే దాటించింది. 2 బస్సులు కట్టించిందండి. ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి ఇచ్చాపురం దగ్గర ఉన్న సోంపేట దగ్గర పుత్తంగి గ్రామానికి 2 బస్సులు విశ్వాసులు వచ్చారు, వాళ్ళ సంఘస్థులంతా. అన్ని ఏర్పాట్లు చేశాం, మీటింగ్ పెట్టబడింది. మొదటి రోజు వచ్చారు వ్యతిరేకులు, అవన్నీ పగలగొట్టారు, కుర్చీలు ఎరగొట్టారు, మమ్మల్ని లాగేశారు. ఈలో పోలీసులు వచ్చారు. బాబు స్వామి గారు నిలబడి గబగబా చెప్పేయండి కొన్ని మాటలు, రేపటి నుంచి ఆపేద్దురుగానన్నాడు ఆ పోలీసు ఆయన. సరే అవకాశం దొరికిందిగా, పోలీసులు ఉన్నాను, స్టేజ్ ఎక్కి ఆయన 2 మాటలు చెప్పమన్నాడు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చింది, 2 మాటలు చెప్పి ఏమి గంచను. నేను 45 నిమిషాల పైగా వాక్యం చెప్పి కిందకి దిగా. వాక్యం విన్నారు గ్రామస్తులైతే. అల్లరి మోకలు ఉన్నాయిగా, ఈ మధ్య అల్లరి మోకలు బాగా తయారు చేసింది భారతదేశంలో. కొన్ని వ్యవస్థలు తయారు చేసిన అల్లరి మోకల్ని, వీళ్ళకి అల్లరి చేయడం, మీటింగ్లు ఆపడం తప్ప ఇంతకంటే బుర్రే లేదు ఈ మనుషులకి. అలా ఉన్నారు, తయారయ్యారు భారతదేశం నిండా. సరే మొత్తానికి అయిపోయాకన్నాను, భారతమ్మ ఏంటి మన మీటింగ్లు ఎట్లా అయిపోయినాయి, మరి ఏం చేద్దామని అంటే, అదేంటి స్వామిబాబు అలాగంటావు, రేపు ఉదయాన్ని ఇంటింటికి తిరిగేస్తా, ఎవరు అగ్గి ముట్టించొద్దు, మీరు వండుకోవద్దు, టిఫిన్కి రండి, మధ్యాహ్న భోజనం రండి, రాత్రి భోజనం రండి అని పిలిచేస్తా. ఈ ఊర్లో పెట్టని వద్దన్నారుగా అల్లరి మొక్కలన్నీ. మాకు ఊరి చివరి చిన్న కళ్ళం ఉంది, అక్కడ టెంట్ వేసేద్దాం, బాకాలు పెట్టేద్దాం, సువార్త చెప్పేద్దామంది. అరే మరి లేమెన్, ఆమెకు లేబోమెన్, ఆమె సేవకురాలు కాదు, ఆమెకంత పౌరుషం ఉంటే మరి సేవకుడు నాకుండొద్దా? అలాగే చేద్దామలే భారతమ్మని మేము బయట పెట్టేశాం. బయట పెట్టేస్తే జరిగిందని తెలిసిపోయింది. మా శిరీషమ్మ గారు వచ్చారో లేదో, మా అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన అమ్మగారు, వారి యొక్క కుటుంబం అంతా ఇచ్చాపురం బోర్డులు ఉంటారు. సుమారు ప్రియులుగా 150 మంది ఉంటారు ఆ కుటుంబాలు. అందరూ ఆర్యవైశ్యులే ప్రభువుని నమ్మారు. ప్రతి గంగరాజమ్మ గారి పరిచర్యలో ఈ కుటుంబాలను రక్షించబడ్డాయి. అరే స్వామి బ్రదరాలకి ఎట్లా జరిగిందట, పదండ్రా పోదాం కూడికలు, కానీ అన్ని కూడికలు వచ్చేసారండి, కార్లు పుత్తంగి గ్రామానికి.
ఇంతమంది జనం వచ్చాక ఊరోళ్ళకేం అర్థం కాల. మొత్తానికి 2 రోజులు 4 పూటలు 4 ప్రసంగాలు చేసేసాం. వింటున్నారా లేదా? అన్ని స్నాక్స్ ఇక్కడే, మధ్యాహ్న భోజనం ఇక్కడే, రాత్రి భోజనం ఇక్కడే. ఆ అల్లరి మోకలు రాలేకపోతే కానీ మిగిలినంత వచ్చేసారు. వచ్చాక కూడికలు అయిపోయినాయి. అక్కడ నెల తిరిగిన తర్వాత తీర ప్రాంతానికి కళింగపట్నం అనే ఊరికి వెళ్ళా. ఒక ఆయన వచ్చాడు. సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏంటి సార్ అన్నాను. నేను ఒక ఆప్థమాలిక్ డాక్టర్నండి, నేను కంటి డాక్టర్ని, నా హాస్పిటల్ పలానా దగ్గర ఉంది. నేను ఎందుకు వచ్చానంటే మా ఊరోళ్ళందరి తరపున క్షమాపణ అడగడానికి వచ్చాను. మొదటి రోజు మీటింగ్లో చాలా ఇబ్బంది పెట్టారు మా వాళ్ళంతా, మమ్మల్ని క్షమించండి. నేను 3 రోజులు విన్నాను. మొదటి రోజు కొంచెం ఇబ్బంది అయింది, కానీ 2 రోజులు విన్నానండి. నాకు అర్థమైంది. మీరేమనుకోకపోతే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పెట్టి కొంచెం వాక్యాలు చెబుతారా అన్నాడు ఆయన. అంటే మా భారతమ్మ సేవా ఫలితం ఒక మెడికల్ డాక్టర్ని మార్చిందన్నమాట. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అటు తర్వాత నేను ఈస్ట్ గోదావరికి వచ్చా. మళ్ళీ భారతమ్మ కనిపించింది. ఏం భారతమ్మ, పుత్తంగోలు ఎట్లున్నారంటే, బాబు ఇప్పుడిప్పుడే కొంతమంది నమ్ముకుంటున్నారట. ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను స్వామి బాబు. ఏంటమ్మా చెప్పంటే, నాకు 23 సెంట్లు భూమి ఉంది, అక్కడ మందిరం వేసేద్దాం, మీ పేరు మీద రాసి ఇచ్చేస్తా, 23 సెంట్లు మందిరం వేద్దాం బాబు అంటుంది. అరే, 5 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన దానివి మా ఊరికి సువార్త ప్రకటించాలి, మా వాళ్ళు కొంతమంది నాశనం కాకూడదు, వాళ్ళంతా పరలోక రాజ్యాన్ని వారసులు అవ్వాలి, మా ఊర్లో మందిరం కట్టాలి, దాని కొరకు నేను చెయ్యాలో చేస్తానని ముందుకు వస్తుంటే ఒక 10 మనిషికున్న రోషం మనకు లేకపోవడం ఏంటండి? సిగ్గు లేదు కదా మనకు? సిగ్గుపడితే మంచిది, లేకపోతే సిగ్గుమాలిన జనులారా అని మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. జపనే పిలిచినట్టుగా. ఏమంటే దేవుని కృపను అనుభవించడం అంటే రక్షించే కృపను అనుభవించాలి, ఇచ్చే కృపను కూడా అనుభవించాలి. 2 చెప్పాను, కూడా చెప్తాను వినండి. వారు గొప్ప కృపను, అధికమైన కృపను అనుభవించారంటే వాళ్ళకి మరో కృప ఉందండి. ఏమిట్రా బాబు మరో కృప అంటే, వాళ్ళకి చచ్చే కృప ఉందండి. ఏం కృప ఇది? చచ్చే కృప ఉంది. చావు ఎదురుగా వస్తుంటే ఎదురుగా పోయి చావడానికే పోతున్నారు, కానీ వారు దండం పెడతానరా, నన్ను వదిలేయండిరా, నన్ను కొట్టొద్దురా, నన్ను చంపొద్దురా అనేవాళ్ళు లేరు అక్కడ. వాళ్ళు అధికమైన కృపను అనుభవించిన వాళ్ళకి డయింగ్ గ్రేస్, చచ్చే కృప ఉంది వాళ్లకు. అందరూ రాళ్ళు పట్టుకొని ఏమన్నా స్టెఫన్ మీద వేసి కొట్టడానికి పూనుకుంటే స్టెఫన్ భాష ఎట్లుంది చెప్పండి? ఒరే దండం పెడతానరా, నన్ను వదిలేరు అన్నాడా? బాబాయ్, వాడి చేతిలో పెద్ద రాయి ఉంది, దాంతో ఇసిరేలాగా ఉన్నాడు, ఆడికొచ్చి చెప్పు బాబాయ్ అని కొడుకే రికమెండేషన్ అడిగాడా? కొట్టుకోండిరా, చంపుకోండిరా అన్నాడు. చచ్చే కృపన్న వాడి ముఖం పరలోకం తట్టెత్తాడు. చచ్చే కృపన్నటువంటి ఆ భక్తుడు పరలోక ప్రభువుని కన్నులారా చూచాడు. చచ్చే కృపన్న ఈ భక్తుడు తన పరలోక ప్రభువు గురించి పెదవులతో మాట్లాడాడు. చచ్చే కృపన్న ఈ భక్తుడు పరలోకం వైపు మోకాలు వంచినాడు. ఉంచి, ప్రభువా, ఎవరైతే నీ మీద అపనిందలు వేశారో వీళ్ళే నా మీద అపనిందలు వేశారు, ఎవరైతే నీకు వ్యతిరేకంగా నిలిచారో వాళ్ళే నాకు వ్యతిరేకంగా నిలిచారు, ఎవరైతే నిన్ను చంపినారో వాళ్ళే నన్ను చంపడానికి రెడీ అయిపోయారు. కానీ ఒక చిన్న ఆశ ఉంది ప్రభువా, నువ్వు ఎలాగైతే అవతల వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చచ్చిపోయావో అలాగే ప్రార్థన చెయ్యాలనుంది. నీ కృపవని అమ్మని ఎంత అడిగినాడో స్టెఫన్ గాని, తండ్రి ఈ నేరం వారి మీద మోపొద్దు, వారిని క్షమించని యేసులాగే ప్రార్థన చచ్చిపోయినాడు. ఇది చచ్చే కృప అంటే. అంటున్నారా లేదా మీరు? అధికమైన కృపను అనుభవించడం అంటే రక్షించే కృపతో అనేకులను రక్షించి, ఇచ్చే కృపతో దేవుని సేవ కొరకు ఏదైనా ఇచ్చి, చచ్చే కృపతో చావచ్చినా పర్వాలేదు కానీ నా ప్రభు మహిమ కొరకు ఏదైనా చెయ్యాలి అనే మనస్తత్వంతో బ్రతికిన సంఘం అది గొప్ప కృపను అనుభవించిన సంఘం. అర్థమైందో వ్యర్థమైందో? అర్థమైందా? ఏముందంట ఈ సంఘానికి? గొప్ప బలము, గొప్ప కృప, ఈ 2 అనుభవించి పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం అది. 3 చెప్తాను రండి. 3వ సంగతి ఇలా ఉంది. రండి ప్రియులారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 11వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఘమంతటికిని, అమ్మ వింటున్నారా? సంఘమంతటికిని
ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగాను. గ్రేట్ ఫియర్. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప భయమును అనుభవిస్తున్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప బలమును అనుభవిస్తుంది, గొప్ప కృపను అనుభవిస్తుంది, ఇప్పుడు గొప్ప భయమును అనుభవిస్తుంది. సరే, ఇప్పుడు భయం ఎందుకు వచ్చిందో చెప్తాను, వినండి ప్రియులారా, బాగా వినండి. దేవుని సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్నా సాతానుడు చూస్తూ ఊరుకొండలేడు. వాడు కళ్ళు పొడుచుకుంటాడు. వాడు ఉదాహరణకు అరణ్యములో నడిచిన సంఘం ఇశ్రాయేలీలు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఏం జరిగిందో చెప్తాను, వినండి. అందరండి ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం చూస్తారా? 7వ వచనం. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను అని రాసి ఉంది. ఇది అరణ్యములో నడిచిన సంఘం ఇశ్రాయేలీలు. వీరు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిపోయారట. సాతానుడు అది చూచి ఫరోను లేపాడు. ఫరోను లేపి వాడు చేసిన పనింటో తెలుసా? వీళ్ళు ఇలాగే పెరిగిపోతే మనకు ప్రమాదం, కాబట్టి వీళ్ళ యొక్క అభివృద్ధిని ఆపేద్దామని మగవాళ్ళందరికీ ప్రాణాలు విసిగిపోయేటంత పనులు పెట్టండి అన్నాడు. ప్రాణాలు విసిగిపోయేటంత పని పెట్టండి. మట్టి తొక్కమనండి, ఇటుక చెయ్యమనండి, ఇటుక కాల్చమనండి. కాల్చడానికి గడ్డి కర్రలు మీరు ఇవ్వకండి. కాల్చిన తర్వాత గోడ కట్టమనండి. ఒకవేళ కట్టలేకపోతే, ఏ రోజు కట్టవలసిన గోడ ఆ రోజు కట్టలేకపోతే, ఆ కోట వారు నెరవేర్చలేకపోతే కొరడంతో కొట్టండి. వారి ప్రాణాలు విసిగించండి. అలా విసిగిపోయిన మగవాళ్ళు ఇంటికి వెళ్ళి సంసారం చేయలేరు, కనుక ఇక వీళ్ళు పిల్లలు పుట్టరు, అభివృద్ధి చెందరు అనుకున్నాడు ఫరో. ఫరో ఎందుకు ఇలాగున్నాడంటే వాడి వెనక ఉండి పనిచేస్తున్న శక్తి అది సాతాను శక్తి. సరే, మగవాళ్ళు ఎంత కష్టపడినా దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితం, సంసార జీవితాన్ని వారు నిర్లక్ష్యం చేయలేదు. కనుక పిల్లలు పుట్టేస్తున్నారు వీళ్లకు. ఇక లాభం లేదనుకున్నాడు. అమ్మ మంత్రశాల మీ ఇద్దరు రండి తల్లి, సిఫ్రా ఓ పూయా మీ ఇద్దరు రండమ్మా, మీరు ఎబ్రీ స్త్రీలు పురుళ్ళు పోయడానికి పోతున్నారుగా, మీరు పురుళ్ళు పోస్తున్నప్పుడు ఆడపిల్ల కానీ పుట్టిందనుకో బతకనియ్యండి, మగపిల్లాడు పుట్టాడంటే పురిటి పీటల మీద చంపండి అన్నాడు. ఈ మంత్రశానులకు ఎంప్లాయ్మెంట్ ఇంటిగ్రిటీ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ ఉద్యోగానికి వచ్చింది ప్రాణాలు పోయడానికే కానీ ప్రాణాలు తీయడానికి కాదు. మంత్రశానుల ఉద్యోగం ప్రాణాలు పోసే ఉద్యోగమే కానీ ప్రాణాలు తీసే ఉద్యోగం కాదు. మేము ఉద్యోగానికి వచ్చినప్పుడు మేము ప్రాణాలు పోస్తామని మేము ఉద్యోగం చేశాం, కానీ మేము ప్రాణాలు తీయమంటాడేంటి రాజు అనుకుని వాళ్ళు చంపడం మానేశారు. ఇక లాభం లేదు, వీరు ఎలాగైనా అభివృద్ధి చెందిపోతున్నారు అని ఇక ఒక పని అనుకున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీకు మగపిల్లలు కానీ పుడితే నైల్ నదిలో పడేసి చంపేయండి, మొసలకు ఆహారంగా వేయండి అన్నాడు. ఇంత కఠినంగా ఎందుకున్నాడు ఫరో? ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఫరో అంటే వాడు వెనుక ఉండి పనిచేస్తున్న శక్తి అది దుష్టుని శక్తి. అది ఎంత నిజమో, నూతన నిబంధన సంఘం 120 మందితో ఆరంభించబడింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందింది. 120 మందికి 3000 మంది కలిశారు. వింటున్నారా లేదా మీరు? 3000 మందికి ఏమో మరొక 5000 మంది కలిశారు. సంఘం అభివృద్ధి చెందిపోతుంది. ఇక లాభం లేదని యాజకుల్ని లేపాడు. వింటున్నారా లేదా మీరు? శాస్త్రులను లేపాడు. వీళ్ళు లేచారు సంఘానికి వ్యతిరేకంగా. పేతురు యోహాన్ని పిలిపించారు. మీరు యేసునామం ప్రకటించడానికి వీల్లేదు, యేసు వాక్యం బోధించడానికి వీల్లేదు అని బెదిరి పెట్టారు. ఈ రోజున ఈ బెదిరింపులు చాలా గ్రామాల్లో ఉన్నాయి మా వైపు. యేసునామం ప్రకటించకూడదు, యేసు వాక్యం బోధించకూడదు. వరి ఆయన నామాన్ని ప్రకటిస్తే, ఆయన వాక్యాన్ని బోధిస్తే మనుషులు మారిపోతారనుకునే ఈ మనుషులు బలహీనులా? మళ్ళీ మాది పెద్ద మతం, మేమంతా సనాతనం అది చెప్పుకోవడానికైనా రమ్మంతేనా ఆలోచన ఉండడం లేదేంటో మన వాళ్ళకు అనిపిస్తుంది.
అరే చెప్పనివ్వండి. వాళ్ళైనా మతాన్ని స్థాపిస్తామంటున్నారా? మనిషి యొక్క అంతర్గత స్థితి మారడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, మనుషుల పరివర్తన కలగడానికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజకులు తయారు చేస్తామంటున్నారు. ఏంటో ఆలోచిద్దామని ఆలోచన చేయడానికి మనసు లేక యేసు వాక్యం చెప్పకూడదు, యేసు వాక్యం బోధించకూడదు, బెదురు పెడుతున్నారు. ఆ రోజు నుంచి ఉంది ఈ బెదురు, కొత్తదేం కాదు మనకి. అపోస్తలుల కార్యం 4 అధ్యాయంలోనే బెదిరింపు వచ్చింది. బెదిరింపు వస్తే పేతురు, యోహాన్లు సంఘం దగ్గరికి వెళ్ళి మనకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందని అంటే, సంఘం అంతా కూర్చొని వాళ్ళు ఏం చేశారో ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం ప్రార్థన చేశారో చెప్పనా మీకు? నాయనా వాళ్ళు మార్చే అని చేయలా, నాయనా మా శ్రమలు తప్పించే అని ప్రార్థన చేయలా, మేము నీ వాక్యం చెప్పడం ధైర్యం ఇవ్వని ప్రార్థన చేసి, వాళ్ళు అలాగే ఉండని, మా కష్టాలు ఇలాగే ఉండని, కానీ మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి నీ కృపనివ్వని ప్రార్థన చేశారు. మనకి ప్రార్థనలు ఎప్పుడు వస్తాయో. అయితే ఆడిని మార్చేయమంటావు, తీసేయమంట, కొంతమంది తీసేయను ఆయన అంటాడు, చంపేను ఆయనని. వాళ్ళు చంపేస్తే నరకములా మనిషి పడితే మళ్ళీ బాధపడాల్సింది మనమే కదా. వింటున్నారా లేదా మీరు? కష్టాలు తీసేను ఆయన, మాకంత సుఖమైన భక్తివు నాయన, మా మార్గం అంతా రాజ్య మార్గం చెయ్యను ఆయన, మా పానుపంతా పానుపు చెయ్యను ఆయన. ఇది కాదండి క్రైస్తవ్యం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం పూల పానుప కాదు. క్రైస్తవ జీవితం ఇది ముళ్ళబాటే. శ్రమ, శోధన, శ్రమ, అవమానము, నిందలు, బాధలు ఇవన్నీ స్వాగతించాలి మనం. ఎందుకో తెలుసా? మన ప్రభువునే గౌరవించలేదు ఈ లోకం, నిన్నెందుకు గౌరవిస్తుంది? మన ప్రభువునే అంగీకరించలేదు ఈ లోకం, మనల్ని ఎందుకు అంగీకరిస్తుంది? మన ప్రభువునే శ్రమ పెట్టింది ఈ లోకం, మనల్ని ఎందుకు శ్రమ పెట్టదు చెప్పండి? అందుకే అది అర్థమైపోయింది వాళ్ళకు. అందుకన్నారు, వాళ్ళ గురించి ఏమి వ్యతిరేకంగా ప్రార్థించలేదు, వీళ్ళకి శ్రమలు రాకుండా చేయమని ప్రార్థన చేయలేదు. ఈ శ్రమల మధ్యలో నీ వాక్యమును ధైర్యంగా ప్రకటించే అవకాశం ఇమ్మని ప్రార్థన చేశారు. చూడండి వాళ్ళ ప్రార్థన ఎంత బాగుందో చూపిస్తా. అపోస్తలుల కార్యాలు 4 అధ్యాయంలో, అమ్మ వింటున్నారా? 4 అధ్యాయం చదువుతాను చూడండి, 30వ వచనం. ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసునామము ద్వారా సూచక్రియలు మాత్కార్యాలు చేయుటకును నీ చెయ్య చాచి ఉండగా నీ దాసులు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము. వాళ్ళ గురించి మేము ప్రార్థన చెయ్యము, శ్రమలు తప్పించమని మేము ప్రార్థన చెయ్యము. మా ప్రార్థన అంతా ఒకటే, నీ వాక్యమును ధైర్యంగా బోధించే కృప ఇవ్వంటే. చూడండి 31వ వచనం ఏం జరిగిందో చదువుతున్న. వారి ప్రార్థన చెయ్యగాని వారి కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును, చెప్పండమ్మా అందరూ నోటితో చెప్పండి ఒకసారి, ధైర్యంగా బోధించేస్తున్నారు. ఇక చూశాడు, సింహములాగా పోయా నీళ్ళ మీదకి, గర్జించు సింహములాగా పోయా నీళ్ళ మీదకి, బెదిరి పెట్టాను, ఎంత బెదిరించిన ఆగరా, యేసు నామం ప్రకటించొద్దని బెదిరిపెట్టా, యేసు వాక్యం బోధించొద్దని బెదిరిపెట్టా, గర్జించు సింహంలాగా లేచాను. అయినా వీళ్ళు ఆగడం లేదు, ఇట్లా పోకూడదులే అనుకున్నాడు. సైతాన్ ఎట్లాంటోడనంటే ఓడిపోయినా మళ్ళీ వస్తాడు. ఏంటమ్మా వీడు సిగ్గులేని కుక్క తెలుసా మీకు? మా వైపు పల్లెటూరు సామెత ఉంటుందిలేండి, సిగ్గులేని కుక్క జిబ్బుతోని కొడితే ఇలా కథకలేదు ఇప్పు చూసుకుందంట. అంటే అది సిగ్గులేని కుక్క. ఏమంటే జిబ్బి అంటే వెదురు కర్రతో చేసినటువంటి వార్చుకునేటువంటి చిన్న ప్లేట్, దాంతో కొట్టిందట ఒక అమ్మ, మా గిన్నెలో మూత పెట్టావు ఎందుకే అని. అది కుయ్యోమర్రని మరుచుకుంటా బయటికి వెళ్ళి ఆ దెబ్బనికి వచ్చి ఇట్లా చూసేసుకొని దులిపేసుకొని మళ్ళీ అది ఇంట్లోకి పోతుందట మరో గిన్నెలో మూతి పెట్టడానికి. ఎందుకంటే సిగ్గులేని కుక్కగా. సైతాను కూడా అంతే, ఓడిపోయినా రంగు మారుస్తాడేమో కానీ వదిలి వెళ్ళడం మనల్ని. సరే సింహంలాగా పోతే వీళ్ళు ఎదిరించి భలేగా ఆపేరే, నన్ను ఊరుకుంటానా, సర్పంలాగా పోతాను అనుకున్నాడు. సింహంలాగా వెళ్తే ఏక మనసుతో ప్రార్థించిన ఓడించేసినారు వీళ్ళు. నేను ఇప్పుడు సర్పంలాగా పోతా, ఎవరు దొరుకుతారా? అప్పుడేమో పెద్దలు దొరికారు, అప్పుడేమో శాస్త్రులు దొరికారు, అప్పుడేమో యాచకులు దొరికారు. వాళ్ళు పట్టుకొని బెదిరి పెట్టా, ఓడిపోయా అన్నాను. ఇట్లా కాదు, ఇప్పుడు కుయుక్తి గల సర్పంలాగా ఇది మధ్య పోవాలి. ఎవరు దొరుకుతారంటే అననీయ అన్న లోపల నుండి దొరికాడు.
సప్పీర నక్క లోపల నక్కే దొరికింది. వీళ్ళ లోపలకు వేషధారణ చొప్పించినాడు వాడు. సంగమునకు భయం ఎందుకు వచ్చింది అంటే సంగములో వేషధారణ మొదలయ్యింది. అమ్మ వింటున్నారా మీరంతా? వీళ్ళు సంపూర్ణంగా సమర్పించుకున్నట్టు కనబడుతున్నారు కానీ వీళ్ళు సంపూర్ణ సమర్పణ కాదు. కొంత ఉంచుకున్నారు, కొంత ఇచ్చినారు. అమ్మ వినండి, బాగా చెప్తాను. వేషధారణ అనేది ఎలాంటి పాపమో క్రైస్తవుడు తెలుసుకుంటే వేషధారణ నుంచి కొంచెం బయటికి రాగలుగుతాం. పేతురు అన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్న వేషధారణ చూచి అన్నాడు. చూడండి 3వ వచనం ఏముందో, అపోస్తలుల కార్యం 5:3 ఉంటుంది. అందుకు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? నువ్వు వేషధారణ కలిగి ఉండడం పరిశుద్ధాత్మనే మోసం చేయడం కదా. నటించేస్తున్నావేంటి అననీయ? మా ముందు కూడా కొంతమంది కనబడుతుంటారు. వీళ్ళంతా భక్తిగా కనబడుతుంటే మేము అనుకుంటాం, అబ్బా మా సంఘాల్లో మా సహవాసములో తెల్లపావురాలే ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాం. తెల్లపావురాలు వాళ్ళకాడి విన్నాళ్ళ కాకులు. మేము తెల్లపావురాలు అనుకుంటున్నాం, మేము నల్ల కాకులు. లోపల నలుపుంది, బయటకు తెలుపుంది. ఎక్కడో బాప్తిసం పొందేశాయి తెల్లటి సున్నములో. అక్క చెల్లి వినండి ఈ మాట. మట్టి గోడకు గచ్చు పోతల పొయ్యొద్దు, గచ్చు పగులుద్ది, మట్టి బతుకు బయటకు వచ్చుద్ది. ఇది బైబిల్ భాష. మట్టి గోడకు గచ్చు పోతల పొయ్యొద్దు, గచ్చు పగులుతాడు. ఇందాకన్నదే చెప్పారుగా, ఆయన న్యాయపీఠ ముందుకు వచ్చి మనందరము ఎవరి లెక్క వాళ్ళు చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. గచ్చు పగలగొట్టి లెక్కలు తేల్చేస్తాడు ఆయన. భయపడదాం. కనుక మనం నటించి ఎవడ బాగు చేయడానికి, మనం నాశనం తెచ్చుకోవడానికి కాకపోతే, ఏమయ్యా అన్నయ్య ఇంత వేషధారంతో వచ్చేసావు, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయాలనుకుంటున్నావు ఏంటి? వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటమే. రెండో సంగతి, సప్పీరతో మాట్లాడేమన్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించినారు? వేషధారణతో బ్రతకడం పరిశుద్ధాత్మ దేవుని శోధించడమే. వేషధారంతో మనం బ్రతకడం పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటమే. వేషధారంతో బ్రతకడం పరిశుద్ధాత్మ దేవుని శోధించడమే. కనుక వినండి ప్రియులారా, ఈ కుయుక్తి గల సర్పం ఏమండి, బిలీవర్స్ అండి వీళ్ళిద్దరూ, సంఘములో ఉన్నవారండి వీళ్ళిద్దరిలో వేషధారణ చొప్పించి లోపలికి పంపించినాడు. సరే, వేషధారణ వస్తే రెండో సంగతి చెప్తాను వినండి. వివేచన ప్రదర్శించబడింది. దేవుని దాసుడు అపోస్తలుడైన పేతురు వారిని భలే వివేచించేశాడు. వారి లోపల కుయుక్తి గల సర్పముందని, వాడి ప్రేరణకి మీరు లొంగిపోయినారని అక్కడే ఆపేశాడు. అమ్మ వింటున్నారా? సంఘములో పెద్దలు అంటే, బాధ్యత గల సహోదరులు సేవకులం అంటే, సంఘము లోపలికి ఎవరు వస్తున్నారు, సంఘము నుంచి ఎవరు వెళ్తున్నారు, ఆత్మతో వివేచించి సంఘాన్ని కాపాడాలి. అంతే. మేము పెద్దమండి. ఏం పెద్దవను? డబ్బులు ఎక్కడతానండి? నీ డబ్బులు ఎక్కడ తగలయ్యా? ఒక క్యాషియర్ని పెడితే లెక్కెట్టి పోతాడు సాయంత్రానికి. ఏంటి మన కోట్లు వచ్చి పడిపోతాయా? ఒక క్యాషియర్ని పడిగితే లెక్క పెట్టి ఆయన సర్ది పెట్టేస్తాడండి. డబ్బులు లెక్క పెట్టాను కాబట్టి పెద్దను, కార్యక్రమాల్లో పనులు చేశాను కాబట్టి పెద్దను కాదు. నేను ఆత్మ వివేచనతో సంఘములో ఎవరు వస్తున్నారు, సంఘముల నుంచి ఎవరు బయట పోతున్నారు, ఎవరు ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఏమిచ్చి వాళ్ళని పెంచగలను, ఏమిచ్చి వాళ్ళని ఏమంటే నేను ఎదుగుదలలో తేగలను, ఎంతమంది శిష్యులుగా మేము ఇక్కడ సంఘంలో తయారు, ఇవన్నీ ఆలోచించడం వల్ల మేము పెద్ద అంటారు. ఎట్లా పెద్దవో నాకు అర్థం కాదు. వివేచన లేని పెద్దవు. నువ్వేం పెద్దవయ్యా బాబు? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే డిసర్నింగ్ వివేచన లేని పెద్దవు. నువ్వేం పెద్దవి? పేతురు సంఘ పెద్ద. ఆయన వివేచించి వాళ్ళిద్దరూ ప్రియులారా గమనించాడు, వీళ్ళొచ్చి వేషధారం లోపలికి వస్తుంది, దీని లోపలికి రానిచ్చామా పరిశుద్ధ సంఘం కలుషితమైపోతుంది అని ఆపాడు. ఇప్పుడు మూడోది వచ్చిందండి. వేషధారణ లోపలికి రాగా వివేచన దానిని అటకాయించగా వేగముగా వచ్చే తీర్పు వాళ్ళ మీద పడింది. స్విఫ్ట్ పనిష్మెంట్. వేగముగా వచ్చే తీర్పు వాళ్ళ మీద పడింది.
ఇద్దరు అక్కడనే పడి చచ్చారు. ఎవర్రా పాతేరంటే పడుచువారిపోయి పాతేశారట. సంగమలో వేషధారణను యవనస్తులారా పాతి పెట్టవలసిన వాళ్ళు మీరే పెద్ద వేషధారులై మాకు మసిపూసి మారడుగా చేసి కళ్ళు మూసి మాకు జల్ల కొడుతుంటే ఇక వేషధారణ పాతేవాడెవడు సంఘాల్లో? వింటున్నారా లేదా? ఈరోజు సంఘాలు ఎంత వేషధారణ పెరిగిపోయిందంటే, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, కథలా చెప్పాడు, బిగుసుకుపోతున్నారు. జోక్ చెప్తాను వినండి. జోక్ అంటే నేను వేరేది చెప్పలేను, ఇందులోంచి చెప్తా. ఒక ఊర్లో ఏ పని పాటలేని కుర్రగాడు ఉన్నట్ట. ఏ పని పాట చేయటం లేదని వాడిని అందరూ ఏమంటే చేతరించుకుంటూ నశించుకుంటున్నారు. పోనీ పని అడుగుతున్నా కానీ ఎవరు పని ఇవ్వటం లేదు పాప మా అబ్బాయికి. చివరికి ఆ ఊరికేమో కొత్తగా సర్కస్ వచ్చిందంట. ఊరోళ్ళకందరికీ నా బతుకు తెలుసు కనుక ఎవరు పనిస్తలేదు, కానీ సర్కస్ మేనేజర్కి నేనేంటో తెలియదు కదా, సర్కస్లో ఉద్యోగం అడుక్కుందామని మేనేజర్ దగ్గర పోయాడు. సార్ నాకు ఉద్యోగం ఇవ్వండి అన్నాడు. మా దగ్గర కూడా ఇవి లేవండి అన్నాడు ఆయన. ఏ పని నేను చేసుకుంటాను సార్, ఇవ్వండి అన్నాడు. సర్కస్ మీద ఆలోచించి, సార్ ఒక చిన్న ఉద్యోగం ఖాళీ అయింది చేస్తామన్నాడు. చేస్తానండి అన్నాడు. ఏంటా ఉద్యోగం అని అడిగితే ఎలుగుబంటి ఉద్యోగం చేయమన్నాడు. మా సర్కస్లో ఉండే ఎలుగుబంటి చచ్చిపోయింది, దాని యొక్క చర్మం వలిచి పక్కన పెట్టాము, మిగిలిందంతా మేము దాన్ని పాతి పెట్టేశాము. ఆ ఎలుగుబంటి చర్మములో నువ్వు దూరి ముందు 2 చేతుల్లో 2 కాలు పెట్టు, దాని 2 కాలు వెనకాల దాంట్లో 2 నీ కాలు పెట్టు. ఈ సర్కస్ చూడడానికి మనుషులు వచ్చినప్పుడు నేను ఎగరమంటాము, ఎలా ఎగరమంటే నువ్వు వాళ్ళ ఎగురు అని ఉద్యోగం ఇచ్చారంటే. ఎగరడం మనోడికి ఇష్టమేగా, డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. 3 పూట్ల బాగా భోజనం పెడుతున్నారు, ఏదో కొంచెం పైసలు ఇస్తున్నారు. మొత్తం సర్కస్లో ఎలా ఎగరమంటాలో ఎగురుతున్నాడు. మొత్తానికి మనోడి యొక్క పాచిక పారింది అక్కడ. సరే తీరా ఆదివారం వచ్చిందంట. తమ ఊరోళ్ళే సర్కస్ చూద్దామని ఎక్కువ మంది వచ్చేసారు. ఇంతమంది వచ్చారు నన్ను చూడడానికని కొంచెం ఉత్సాహం పెరిగిపోయి తన ఉంచిన బోనులో తెగెగురుతున్నాడంట. మేనేజర్ ఎగరమనుకుండాని ఎగురుతుంటే వాడికి తెలియదు ఒక విషయం, వాడి కర్మగాలి ఆ బోను కొన్న కింద కొన్న చెక్కలని పుచ్చిపోయిన చెక్కలు ఉన్నాయి. వీడు ఎగురుతుంటే చెక్కలు కాస్త ఇరిగిపోయి వాడు కింద బోన్లో పడ్డాడంట. కింద బోన్లో సింహం ఉంది. సింహం చూడగానే వీడు లోపల చెమటలు పడుతున్నాయి. ఒరేయ్, నేను ఈ జనాన్ని చూసి ఊరికే సంబరపడి ఎగిరాను, ఇప్పుడేదో చచ్చేలాగున్నాను, ఈ సింహం వచ్చి మీద పడుతుందేమో అని భయపడిపోయి మూలకపోతున్నాడంట. సింహం దగ్గరకు వచ్చేస్తుంది, వీడికి లోపల బట్టలు తడిచిపోతున్నాయి. సింహం దగ్గరకు వచ్చేస్తుంది, ఎవడి చెమటలు పోసేస్తున్నాయి లోపల. అయిపోయిందిరా ఈ రోజుతో నా జీవితం అనుకున్నట. సింహంలోంచి ఏమంటే ఒక స్వరం వినబడుతుంది. స్వరం ఏంటి తెలుసా? ఒరే భయపడకరా, నేను మనిషినే. ఒరే భయపడగరా, నేను మనిషిని. ఆ సర్కస్లో జంతువులన్నీ నిజమైన జంతువులు కావు, ఒక్కొక్క ఎవడు జంతువుల మనిషి ఉన్నాడు అన్నమాట. ఈ రోజున క్రైస్తవ సంఘాల విశ్వాసం అలాగే ఉన్నారు. లోపలేమో ఒకటి తొడుక్కొని వచ్చారు, లోపల మరొకటి ఉంటుంది. ఇది సాతానికి మనం చోటు ఇవ్వడమే కదా. దేవుని యొక్క వేగముగా వచ్చే తీర్పు మన మీద పడితే ప్రియులారు, ఎప్పుడో మనము ఎవడు చచ్చి ఉండే వాళ్ళం. కానీ అక్కడ ఏడుస్తున్నాడు ఆ యేసు. తండ్రి, ఆమె కొరకే కదా నేను రక్తం కార్చింది, ఆమె కొరకే కదా నేను ప్రాణం పెట్టింది, ఆవిడ కొరకే కదా నేను శ్రమ పడింది, నువ్వు కోప్పడొద్దు తండ్రి అని ఏడుస్తున్నాడు అక్కడ తండ్రి. తండ్రి కుడి పార్శ్వం దగ్గర కూర్చుని కుమారుడు. అందుకే బ్రతికున్నాం మనం. కనుక వినండి, ఏది గొప్ప సంఘం అంటే గొప్ప భయముతో ఉన్న సంఘం. వేషధారణ లోపలికి వస్తుండగా వివేచన దాన్ని అడ్డు తగలగా వేగముగా వచ్చే తీర్పు అక్కడ కనబడగా సంఘమునకు మిగుల భయము కలిగాను. ఏ సంఘమునకైతే దేవుని భయం ఉంటుందో అది గొప్ప సంఘం. ఇలా చెప్పనివ్వండి ప్రియులారా. ఏమండి, ఈ సంఘము భయముతో ఉంటే ఏం జరుగుతుందో చూపించిన ఒక్క ఈ వచనం చూడండి. ఇంకెక్కువ చెప్పన అయిపోయింది. 4వ తలంపు చెప్పేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయం సంఘానికి ఉంటే సంఘం పరిశుద్ధతలో సంపూర్తి చేయబడుతుంది. సంఘం నిండా పరిశుద్ధులే, పాపాన్ని అసహించుకున్న వారే పవిత్రంగా జీవించే వాళ్ళు కనబడతారు. అమ్మ వింటున్నారా? చెప్పను ఒక సంగతి. ఒక దగ్గర వాక్యం చెప్పడానికి ఎలానే పిలిచారు. నేను వాక్యం చెప్తుంటే
ఆమండి ఇటువైపు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు తెగ రాసుకుంటున్నారు. ఎవరైనా రాసుకునే వాళ్ళు కనబడితే ఒకటి రెండు సార్లు చెప్పే అలవాటు ఉంటుంది నాకు. రాసుకుంటున్నారు కదా, చెబితే రాసుకుంటున్నారు, ధ్యానం ధ్యానం చేస్తారు తర్వాత అని నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నా. మొత్తానికి ఒకడేమో రాసి 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 కాగితం వెనకలోడికి ఇచ్చాడు. నాకు అనుమానం వచ్చింది, వాక్యం రాసుకుంటే వెనకలోడికి ఎందుకు ఇచ్చాడు, ఒకవేళ రిఫరెన్స్ గురించి అడిగాడేమో అని సీసీ కెమెరా పెట్టి అక్కడ అంటే నిఘా నేత్రం వేసి గమనిస్తున్నా. వాడు ఏదో రాసి మళ్ళీ వీడికి అందించాడు, వీడు తీసుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక వీడు మరొకటి ఏదో రాశాడు, వాడికి ఇచ్చాడు. వాడు తీసుకునేటప్పుడు నేను చూశాను, ఆడు కనబడిపోయింది, ఆపేశాడు వాడు. మళ్ళీ తిరిగి ముందోడికి ఇవ్వాల. నేను గమనిస్తూనే ఉన్నాను. మెసేజ్ అయిపోయింది, ప్రార్థన చేద్దాం, తల వంచండి అన్నాను. అందరూ తల వంచగానే వెనకాలోడేమో వీడు మధ్యలో అడుగుతున్నాడు, ఇవ్వరని. ఆడివ్వట్లా. ఇవ్వండి మధ్యలో వీడేమో ప్రార్థన చేసుకుందాం అనగాని వీడు లేచి నిలబడి కాగితం ఇలా నిలిపేసి ఆ కిటికీలోంచి అటు పడేశాడు. నేను అప్పుడు అర్థమైంది, నేను ప్రార్థన చేయడం సరికాదులే. పాస్టర్ గారికి అన్నాను, అన్న మీరు ప్రార్థన చేయండి, ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళా. అలాగే వెళ్ళి కిటికీ దగ్గరికి వచ్చా. నిలిపేసిన కాగితం ఏముందో తీసా. మొన్నటి వరకు ఉండేది నా పర్సులో, ఈ మధ్య తీసేశాను అది. ఏమండి ఆ పర్సులో ఏమండి పెట్టుకుని చూసేవాడిని అనమాట, ఏంటో ఇట్లా అయినారు మన కుర్రోళ్ళని. సరే మొత్తానికి ఆ కాగితం తెచ్చానుగా, అందులో చదివా. మొదట్లో ఏముందంటే, ఒరే ఝాన్సీ చర్చికి వచ్చిందా? ఆ ఝాన్సీ గోల్ దేంట్రా నీకు? దేవుని మందిరంలోకి వచ్చిన వాక్యం వింటూ ఝాన్సీ దాని గోలేంటి నీకు? సరే వీడి కిందేం రాశాడంటే, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా? వీళ్ళ కవితలు తగలయ్యా. తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా అని రాశాడు. సరే పోనీ అదే ఆ రెండు అర్థమైపోయినాయి నాకు. మూడోది ఏం రాశాడంటే, వీడు మన వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే, నల్లవి రెండు నీవే అన్నాడు. ఇది నాకు అర్థం కాలే. సరే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళ పేరెంట్స్ని ఉండమని చెప్పండి పాస్టర్ గారు అన్నాను. ఎందుకు బ్రదర్ అంటున్నాడు, ఉండమని చెప్పండి మాట్లాడతానన్నాను. మొత్తాన్ని ఉండమని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. బెండక్షన్ అయిపోయింది, ఆశీర్వాదం వెళ్ళిపోయాక ఆ పిల్లలు అడిగారు, మరి తమ్ముళ్ళు ఏంట్రా మీరు రాస్తున్నదంటే, ఈ ముందున్నోడు దబాయించేస్తున్నాడండి. దబాయించొద్దు, నువ్వు అసలు విషయం చెప్పు, ఏం రాసేవారు అంటే, వెనకలోడు అన్న ఈ రాసిందని ఒక రిప్లై పెట్టాను అన్నాడు. సరే నా ఝాన్సీ ఎవరో అర్థమైంది, ఏమంటే తెల్ల పరికిని వేసుకుంది రిప్లై పెట్టాడు, అర్థమైంది. మీ వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళు ఎవర్రా? వాళ్ళ ఇంట్లో మూడేంట్రా? తెల్లది నీదే, నల్లవి రెండు నీవే, ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదన్నాను. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంట. ఒక పిల్ల తెల్లగా ఉంటుందంట, వీడు తీసుకుంటాడంట. ఇద్దరు ఆడపిల్లలు నల్లగా ఉంటారంట, వీడికి ఇచ్చేస్తున్నాడు. పంది పిల్లల పంచుకోవడానికి. మీరు కూర్చున్నది దేవుని మందిరంలో, మీరు ఉంటున్నది వాక్య సందేశం. దేవుని భయం రవ్వంతైనా ఉందంటారా? దేవుని భయముని విడిచిన సంఘం అపరిశుద్ధతకు పుట్టినిల్లు. దేవుని భయముని విడిచిన సంఘం అది అపరిశుద్ధతకు పుట్టినిల్లు అవుతుంది. రండి రండి ప్రియులారా, అడుగుదాం, ప్రభువా మా సంఘమునకు నీ భయం ఆవరించినట్లుగా చెయ్యి. నేను ఒక సమయంలో మా సంఘం గురించి ఎలాగే ప్రార్థన చేశా. ప్రేమగల దేవుడుగా తిరిగావు మా మధ్య, మా సంఘములందరినీ దీవించావు నాయన. కొంత విచ్చలవిడితనం మొదలైపోయింది, ప్రభువా కనికరించి దహించగ్నిగా తిరగవా మా మధ్య అని ప్రార్థన చేసుకున్నా. తిరిగాడు. ఆయన దహించగ్నిగా తిరిగితే ఎలా ఉంటుందో మేము బాగా రుచి చూసేసాం మా సంఘాల్లో. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఏ సంఘం గొప్ప సంఘం అంటే, గొప్ప భయముతో ఉన్న సంఘమే గొప్ప సంఘం. మొదటి మాట గొప్ప బలం, రెండవ మాట గొప్ప కృప, మూడవ మాట గొప్ప భయం. ఆసక్తిగా ఉన్నట్టున్నారు. నాలుగోది చెప్తాను రండి. ఎక్కువ వివరించను, కొంచెం కొంచెం మాటలతో చెప్పి ముగించేస్తా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతటా చెదిరిపోయేరి. ఏ సంఘము గొప్ప సంఘం అంటే, గొప్ప హింసల గుండా వెళ్తున్న సంఘమే గొప్ప సంఘం. ప్రాస్పెరిటీ గుండా వెళ్ళే సంఘం గొప్ప సంఘం కాదు. హీలింగ్స్ గుండా వెళ్తున్న సంఘం గొప్ప సంఘం కాదు. పాపులారిటీ గుండా వెళ్ళే సంఘం గొప్ప సంఘం కాదు. పర్సిక్యూషన్ గుండా వెళ్ళే సంఘమే గొప్ప సంఘం.
ఈ బేసిక్ ఐడియా, ఈ ప్రాథమికమైన ఆలోచన క్రైస్తవ సంఘం వదిలేసింది ఎప్పుడో. వినండి, చిన్న హింస కష్టం రాగానే ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. కానీ ప్రియులారా, ఆ హింసల గుండా వెళ్ళి పవిత్రీకరించబడదామన్న ఆలోచన ఉండడం లేదు. రెండు మాటలు చెప్తాను వినండి. క్రైస్తవ సంఘమునకు మొదటి హింస మతం నుంచి కలిగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక మతం నుంచి హింస ఉంటుంది. ఆ రోజుని హింస యోధా మతం నుంచి వచ్చింది. ఈ రోజుని హింస మరో మతం నుంచి వస్తుంది. ఒకటి. నెంబర్ 2, గొప్ప హింస ఎందుకు వచ్చింది అనంటే, ఆ ఒక ప్రభుత్వం నుంచి శ్రమ వస్తుంది. ఆ రోజున రోమా ప్రభుత్వం నుంచి వచ్చింది, ఈ రోజున మరో ప్రభుత్వం నుంచి వస్తుంది. అయితే వినండి, మతము శ్రమపరిచిన, ప్రభుత్వాలు శ్రమపరిచిన అద్భుతం ఏంటో తెలుసండి, సువార్త వ్యాపకం చాలా స్పీడ్గా పోతుంది. చూడండి 8:4 ముగింపుకు వచ్చేస్తున్నాను. 8:4 చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వ్యాపకం, సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారు వెళ్ళకపోతే, అమ్మా వింటున్నారా, అంత్యోకుల సంఘస్థాపన జరిగి ఉండేది కాదు. అంత్యోకుల సంఘస్థాపన జరగకపోతే గలతీలో సంఘస్థాపన జరిగి ఉండేది కాదు. అటు తర్వాత యూరప్కి సేవ వెళ్ళి ఉండేది కాదు. శ్రమ వాళ్ళని అణిచింది, వాళ్ళు ప్రబలిపోయారంతే. మతము ప్రభుత్వం హింసిస్తుంది సంఘాన్ని. ఆ సమయంలోనే సంఘము సువార్త వాక్యం పెట్టుకొని పోతుంది అట్లా. కనుక రండి ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభువా మా సంఘం వ్యాపించి మా సావాసం వృద్ధి చెంది అది అభివృద్ధి పొందినట్లుగా ఏ శ్రమ మాకు అవసరమో, ఏ హింస మాకు అవసరమో దాని గుండా ప్రయాణం చేసే కృప మాకు దయచేయు అని వేడుకోవాలి. అది మెచ్యూర్ క్రిస్టియన్స్ చేస్తారు, పరిపక్వత కలిగిన క్రైస్తవులు చేస్తారు. పిల్ల క్రైస్తవులు అయితే చేయలేరు ఇది. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. గొప్ప బలం అదే గొప్ప సంఘం, గొప్ప కృప అదే గొప్ప సంఘం, గొప్ప భయం అదే గొప్ప సంఘం, గొప్ప హింస అదే గొప్ప సంఘం. ఈ అనుభవాలు గుండా వెళ్ళిన సంఘం ఆత్మ నింపుదల కలిగిన సంఘం. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను రండి. చివరి మాట అదే అపోస్తుల కార్యం 8వ అపోస్తుల కార్యాలు 8వ చూడండి ప్రియులారా, 8వ అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన, గ్రేట్ జాయ్. ఏ సంఘము గొప్ప సంఘం అంటే గొప్ప గొప్ప సంతోషముతో సాగుతున్న సంఘమే గొప్ప సంఘం. ఎందుకు సమరయ పట్టణములో ఆ సంఘానికి, ఆ పట్టణానికి అంత సంతోషం వచ్చింది అంటే, మొదటి విషయం చెప్తాను వినండి. మొదటి విషయం, దేవుడు తన కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. 7వ చూడండి. అనేకులను పట్టిన అపిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. దేవుడు తన చెయ్యి చాపి అద్భుత కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. అమ్మ వింటున్నారా? అద్భుతాలు చూసి సాగిపోలేదు వారు. మరొక అనుభవం జరిగింది ఇక్కడ. చదువుతాను చూడండి ప్రియులారా, 12వ. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందినారు. ప్రియులారా, సువార్త నమ్మారు, అద్భుతాలు అనుభవించారు, సువార్తను నమ్మారు, చివరి మాట బాప్తిస్మాలు పొందారు. ఈ రోజున బాప్తిస్మాలు పొందడం గురించి సర్కస్లు చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా బాప్తిస్మానికి ముందుకు రారు ఈ మనుషులు. అదేంటో, నువ్వు మారిన మాట నిజమైతే బాప్తిస్మాల గురించి ఆలస్యం చేయనక్కర్లా. ఇలా అడుగుతాను, చెప్పండి ఈ మాట. పుట్టిన పిల్లాడికి పురుటి స్నానం పుట్టగానే చెయ్యాలా, లేక 10 సంవత్సరాలు ఆగుదామా? ఇక్కడ ఉన్నారా లేదా తల్లి? పుట్టిన పిల్లాడి మీద మైలుంది. అమ్మ వింటున్నారా? ఆ ప్లెసెంట్ అంతా అంటుకొని ఉంది. వాడికి వెంటనే స్నానం చేద్దామా పుట్టగానే, లేకపోతే 10 రోజులు ఆగుదామా, 4 రోజులు ఆగుదా, 10 సంవత్సరాలు ఆగుదామా? చెప్పండి. వెంటనే కడగకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ పిల్లవాడు జబ్బు పడి చచ్చిపోతాడు. పుట్టిన పిల్లాడికి వెంటనే స్నానం చేయించాలి. అరే, ఫిజికల్గా అంత లాజిక్ ఫాలో అవుతున్నప్పుడు నువ్వు దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించిన దానివి, తిరిగి జన్మించిన వాడివి, రక్షింపబడిన దానివి, రక్షించబడిన వాడివి, బాప్తిసం తీసుకోవడానికి ఆ పునర్జన్మ సంబంధమైన స్నానానికి ఆలస్యం ఎందుకో? వీళ్ళు చెప్పే డైలాగ్ చెప్పడం, ఉండలేనండి, పెద్ద వీర పవిత్రురాలి మహాత్మ ఉండలేనండి. ఎవడు ఉండగలడు?
నేను ఉండగలను తీసుకున్నానా బాప్తిస్మం? రాయ్ బాబాను ఉండగలను తీసుకున్నాడా బాప్తిస్మం? ఎవరు ఉండలేమండి. ఒకటి చేయగలదు, ఎవరు ఉండనిస్తారు చెప్పనా? 2 తెస్సలోనిక 3:3 రాసి ఉంటుంది, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడుతాడు. స్థిరపరిచేవాడు ఆయన, ఉండేలా చేసేవాడు ఆయన. బాప్తిసం పొంది నీ జీవితమై చేతిలో పెట్టడం అనేసి ఉండలేను గనక నేను తీసుకోనండి. ఏమి నంగనాచి మాట్లాడివి? ఈరోజు చాలామంది, మీరేమనుకోకండి, నన్ను క్షమించండి, నేను గమనిస్తున్నానండి, ఈ కృష్ణా జిల్లా నుంచి ఇటు నెల్లూరు వెళ్ళే వరకు బాప్తిసం దగ్గరికి వచ్చేసరిగా బాప్తిస్మాన్ని పెద్ద భూతంలో చూస్తారు. మీరు రక్షించబడి చాలా రోజులైనా, ప్రభువునందు విశ్వాసం చాలా రోజులైనా, దేవుని బిడ్డలమయ్యామన్న భరోసా హృదయంలో కలిగిన బాప్తిస్మానికి ఆటంకాలు చెప్పేవాళ్ళు అధికంగా ఉంటారని మీ ప్రాంతాల్లో. అదేంటో నాకు అర్థం కావడం లేదు. నిందించాను అనుకోకండి, నేరం మోపేను అనుకోకండి. వినండి, సంఘమునికి ఎప్పుడు మిగులు సంతోషం వస్తుందో తెలుసా? అనేకుల బాప్తీసం పొందగా, అనేకుల సువార్తను నమ్మగా, దేవుడు కార్యాలు సంఘములో సంఘం ద్వారా జరుగుతుండగా సంఘమునకు మిగుల సంతోషం. ఇంకా చెప్పలేను. మీరు ఆసక్తిగా ఉన్నారని ఇది చెప్పా. మీరు మాడు మొక్కలతో కూర్చొని 3తో ముగించేవాడిని. ఇప్పుడు చెప్పండి, ముగించేస్తున్నాను. అమ్మ వినండి, ఆత్మతో నింపబడిన సంఘమే గొప్ప సంఘం. ఆ గొప్ప సంఘానికి గొప్ప బలం ఉంటుంది. ఆ గొప్ప సంఘానికి గొప్ప కృప ఉంటుంది. ఆ గొప్ప సంఘానికి గొప్ప భయం ఉంటుంది. ఆ గొప్ప సంఘం గొప్ప హింసలు గుండా వెళ్తుంది. ఆ గొప్ప సంఘం గొప్ప సంతోషంగా ఉంటుంది. మీరు ఏ ఊరి నుంచి వచ్చారో నాకు తెలియదు. ప్రభా, నేను ఉన్న మా ఊర్లో మా స్థానిక సంఘం అది గొప్ప సంఘంగా చేయవా? మా సంఘము ద్వారా మా గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలని ఆశీర్వదించవా? దీంట్లో వారి మతమేదో, జాతి ఏదో, కులమేదో మాకు అనవసరం ప్రభువా. మా సంఘము ద్వారా ఆ ప్రాంతమంతా ఆశీర్వదించబడాలి. ఆ సంఘం ద్వారా మా ప్రాంతమంతా ఆశీర్వదించబడాలి. అదేనా మన ప్రార్థన? అది మనకు వాగ్దానం అండి. ఏ అబ్రాము, నీ ద్వారా నీ సంతాన మూలముగా భూమి మీద ఉన్న సమస్యలను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మన సంఘము ద్వారా ఆ ప్రాంతమంతటిని ఆశీర్వదిస్తాడు. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు 59 గ్రామాలకు ఒక సంఘము, ఏమంటే ఒక సేవకుడు లేనే లేడు. ఆ రోజుల్లో 1996లో ఒక సంఘము, సేవకుడు లేని రోజులు. సేవ జరుగుతూ వస్తూ ఉంటే దేవుని సంఘము దాని ప్రభావం అర్థం చేసుకున్న ఈ 59 గ్రామాల పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాడు. నాయుడు గారు ఒక ఆయన ఉండేవాళ్ళు. ఏదైనా గ్రామంలో సమస్య ఎవరే చర్చ కబురెట్టండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, బాగుంటాయి పరిస్థితులు అనేవాడు ఆయన. ప్రార్థన చేస్తారు, పరిస్థితులు బాగుపడతాయి అనేవాడు. ప్రియమైన మిత్రులారా వినండి, ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఈ మధ్య అదే పెద్ద ఆయన, మా చర్చ్ ఎల్డర్, మెడికల్ డాక్టర్ ఫోన్ చేసి, ఏమండి డాక్టర్ గారు, మీ సంఘాలు ప్రార్థన చేయటం మానేశాయా అన్నాడు. ఏమి సార్ నాయుడు గారు అలాగ అంటున్నారంటే, ఏంటండి కుర్రోళ్ళు గంజాయి బ్యాచ్ అయిపోతున్నారు, మద్యపానం అలవాటు అయిపోతున్నారు, కుటుంబాలు కుమ్ములాడుకొని రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. మీరు ఆ రోజుల్లో బాగా ప్రార్థన చేసేవాళ్ళు, మన గ్రామాలన్నీ చాలా బాగున్నాయి, ప్రార్థనలు మానేశారా అని అడిగాడంట. నేను ఆ రోజు ప్రసంగం చేస్తూ, ఒకరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రభావం, ఆ షకీనా, ఆ తేజస్సు ఈ సంఘానికి లేకుండా కొంతమంది తయారు చేస్తున్నారని నేను గట్టిగా వాక్యం చెబితే, డాక్టర్ గారు చేతులు పట్టుకుని చేడుస్తున్నాడు. ఏంటి సార్ డాక్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారంటే, శనివారం సాయంత్రం మన ఊర్లో ఒక పెద్ద ఆమె ఫోన్ చేసి, ఏమండి డాక్టర్ గారు, చర్చిల్లో ప్రార్థనలు మానేశారా అని అడిగింది. ఏమమ్మా ఎందుకు అలాగ అడుగుతున్నా, చేస్తున్నామంటే, లేదండి, మీరు ప్రార్థనలు చేస్తున్నప్పుడు గ్రామాలన్నీ ఎంత బాగుండేవో, ఈరోజు ప్రార్థనలు మానేసినట్టున్నారండి, అందుకనే ఇళ్లల్లో గొడవలండి, అసలు కుర్రోళ్ళు ఏంటో అనండి చాలా చెడిపోతున్నారండి అని ఆవిడందండి. ఈరోజు ఉదయాన్నే నేను చర్చికి బయలుదేరుతుంటే నాయుడు గారు ఫోన్ చేసి, ఎలా ఉన్నారని అడిగి, బాగున్నానని చెప్పాను. మీరు ఎలాగున్నారు సార్ అంటే, బాగున్నానన్నాడు. వెంటనన్నాడు, ఏమండి డాక్టర్ గారు, మీరు చర్చిలో ప్రార్థనలు మానేశారని అడిగాడు. అదేంటండి ఇలాగ అడిగారని అన్నాను. అదేనండి, గంజాయి బ్యాచీలు పెరిగిపోతున్నాయండి కుర్రోళ్ళ మధ్య, దొంగతనాలు నేర్చేసుకుంటున్నారండి పిల్లలు మన గ్రామాల్లో.
మీ చర్చ్ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటాయండి రోజులను అన్నాడండి. ఈరోజు ప్రసంగం చేస్తూ మీరు అది అడుగుతుంటే దేవుడు మరోసారి మనం దర్శిస్తున్నాడని ఏడుపు వస్తుంది బ్రదర్ అని ఏడుస్తున్నాడు మా సంఘ పెద్ద. ఇది ఎందుకు చెప్పానో తెలుసా ప్రియులారా? నీవున్న సంఘములో నీవు నీ సంఘానికి ఒక సారము కలిగిన ఉప్పు లాంటి దానివైతే, మన సంఘము సారము కలిగిన ఉప్పు లాంటిదైతే, సారహీనమైపోయిన సమాజానికి మనమే సారాన్ని ఇచ్చే ఉప్పులాగా బతకాలి. నీవున్న స్థానిక సంఘం, నేను ఉన్న స్థానిక సంఘం అది ఆత్మతో నింపబడింది. గొప్ప బలముతో, గొప్ప కృపతో, గొప్ప భయముతో, గొప్ప హింసల గుండా, గొప్ప ఆనందంతో మన సంఘాలు వర్ధిల్లినట్లుగా. ఇవి ఆడకపోతే ఎవడేడుస్తాడు? నేను ఏడవపోతే ఎవడేడుస్తాడు? సంఘాలలో ప్రేమ చల్లారిపోతుంది, ఐకమత్యం అనగారిపోయింది, పరిశుద్ధత ఎప్పుడో ఆమడ దూరానికి వెళ్ళిపోయింది, ప్రియుల సావాసం ఎప్పుడో సమాధి అయిపోయింది, సమాధానం అనేది కనుమరుగైపోయింది, సాక్ష్యాలేమో సన్నగిల్లిపోయినాయి. ఈ పరిస్థితులను సంఘాలు చూచి కూడా పట్టి పట్టనట్టుగా ఉంటే అసలు నీ రక్షణ అనుభవం ఏంటో అని అనిపిస్తుంది నాకు. అక్క, చెల్లి, తమ్ముడన్న ప్రభు మనతో మాట్లాడుతూ, ప్రభు మరోసారి మా సంఘాలను దర్శించు నాయన, ప్రేమలు పెంచు నాయన, సవాసాలు ఎనుగురించు నాయన, సమాధానం స్థాపించు నాయన, ఐకమత్యం ప్రసాదించు నాయన, సాక్షులను లేపు నాయన, సువార్త పరిచయం జరిగించు నాయన. మా సంఘం గొప్ప సంఘంగా ఉండాలి నాయన. మా గ్రామం అంతా మా సంఘం వల్ల స్వస్థతను ఉండాలి ప్రభు. ఈ మంట, ఈ ఆరాటం మనకుంటే మనం చచ్చినా మరొకళ్ళు బతికే ఉంటాం. నేను ఇలాగ అనుకుంటాను, నిజ క్రైస్తవుడు చచ్చాక కూడా మరొకళ్ళు బతికే ఉంటాడు. ఒక నిజ క్రైస్తవురాలు చచ్చాక కూడా మన మనుషుల బతికే ఉండగలుగుద్ది. మనం సరిగా బ్రతికితే అలా ఉంటాయి మన సంఘాలు. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. మోకరించే మనసు ఉంటే కుర్చీల మీద ఉన్న వాళ్ళు కూడా దిగండి, కిందకు తప్పులేదు. కొండంత కింద కార్పెట్ వేసింది, బ్రదర్స్ వైపు ఖాళీగా ఉంది, దిగండి. మన ప్రాంతాల గురించి, మన సంఘాల గురించి మొర్రోమని మనం ఏడవక, మనం ప్రార్థించక, మనం ప్రభు పాదాలు పట్టుకోక, ఆయన సింహాసనాన్ని పట్టుకొని కొదపక ఎవడ ప్రార్థన చేస్తాడండి? మన సంఘాల పరిస్థితి రోజు రోజుకి అధోగతి పాలవుతుంటే, ఆధ్యాత్మికత అడుగంటికి పోతుంటే, భారము లేక, చింత లేక, వేదన లేక, నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సారంగా, నిస్సత్తువుగా బ్రతకడం ఇది ఎలాగ మనకు న్యాయం అవుతుంది చెప్పండి? కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నోరు తెరవండి. అమ్మ కదలొద్దమ్మా, ప్లీజ్ 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 కదలకండి, ప్లీజ్ కదలకండి, 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 కదలకండి. దేవుని ఆత్మకార్యం జరిగే సమయంలో మీరు కదిలి దేవుని పొరపాటు చేయకండి. ఎంతసేపు బాగా విన్నారుగా. కళ్ళు వంచండి, నోరు తెరవండి. నీ సంఘం పరిస్థితి ఏదో నీకు తెలుసు, నీ స్థానిక సంఘం పరిస్థితి ఏదో నీకు తెలుసు. గొప్ప బలము లోపించింది, గొప్ప కృప లోపించింది, గొప్ప భయము లోపించింది, గొప్ప హింస లేనే లేదు, గొప్ప సంతోషము లేనే లేదు. మనం మొరపెట్టకపోతే, మనం ఏడవకపోతే, ప్రియులారా, మన కన్నీరు కార్చకపోతే మన సంఘాలు మెరుగైన స్థాయికి ఎప్పుడొస్తాయి చెప్పండి? నోరు తెచ్చి ప్రార్థన చెయ్యి. నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చెయ్యి. సేవకుల కొరకు ప్రార్థన చెయ్యి. సహవాసాన్ని గురించి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబం గురించి ప్రార్థన చెయ్యి. ప్రభా, ఈ విలువలు కలిగిన జీవితం దైవజనుడు చెబుతుంటే గుండె జారిపోతుంది. సాతానుడు మన విలువలు మార్చేస్తున్నాడు. నోరు తెరుస్తావా సహోదరుడా? గాడ్ సర్వెంట్, నోరు తెరుస్తావా? ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మేము ప్రార్థన చేసుకుందాం. భారముతో, ఇష్టంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మన సంఘాలను దర్శించాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీరు మా ముందుకు తెచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాల కొరకాయ మీకు స్తోత్రాలు. మా సంఘాల పరిస్థితి ఎంతో అధోగతి పాలవుతుంది. అయోమయ స్థితిలో మేము పడుతున్నాం. మీరు కనుకరించకపోతే ఇక కనుకరించు వారు మాకెవరూ లేరు. మా సంఘాలను మీరు దర్శించండి నాయన. ఎక్కడ మేము మారాలో అక్కడ మమ్మల్ని మార్చండి. సంఘమును మీరు ప్రేమించినట్లుగా మేము ప్రేమించడం, సంఘము కొరకు మీరు త్యాగాలు చేసినట్లుగా మేము త్యాగం చేయడం, సంఘ అభివృద్ధిని మీరు కాంక్షించినట్లుగా మేము కాంక్షించడం మాకు నేర్పించము. భారంతో, కన్నీళ్లతో వారున్న స్థానిక సంఘాలను తలంచుకుంటూ, సహవాసాన్ని తలంచుకుంటూ ప్రార్థిస్తున్న మా ప్రియులందరినీ పేరు పేరున దీవించము. రాగల దినాలలో ఈ సంఘాలను
ఈ సేవను అభివృద్ధి పరిచి అనేక నశించాత్మల క్షేమం కొరకు, అనేక కుటుంబాలు కట్టబడి నిమిత్తం, నీ రాజ్య సువార్త ప్రబలిపోవు నిమిత్తం అందరినీ వాడుకొనము, మేలుతో నింపుము, మహిమేరు పొందము. క్రీస్తు ప్రభువు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ. కూర్చునండి.